నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగర్ శిశిర. జింపాక్ చిపాక్ అనే తీన్మార్ ర్యాప్ సాంగ్ తెలియని వారు ఉండరు. సో ఆ సాంగ్తో ఒక ట్రెండ్ సెట్ చేసిండ్రు. సో ఆ సాంగ్తోని వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఎక్కడ ఆగలేదు. మెల్లగా రావేలా చల్లగా రావేలా ఒకేసిపోనాదే రామా ఒకేసిపోనాదే లాయిలో లలాయిలాయిలో. చింపాక్ చిపాక్ లో నలుగురు నేను చూసిందంటే మీ గ్యాంగ్. సో ఎందుకు అట్లా బ్రేక్ అయిపోయింది? ఒకసారి కాదు, 2 సార్లు 3-4 టైమ్స్ ప్లాన్ చేసాము. ఫోక్ సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకు అంటే తెలుగు లాంగ్వేజ్ కాదా మీది? మన తెలుగు ఆడియన్స్ అంత అవగాహన ఉండదు. ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే వనజారి ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే. ఎందుకు సినిమాలకు చెయ్యాలి అని అనిపించలేదు? అది వాళ్ళకి కుదరదు, ఇంకా వాళ్ళకి టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ చేసి. అందుకోసం ఆయన ఇప్పటికీ ఇంకా మీతో కొలాబరేషన్ లో ఉన్నారా, లేకపోతే? తను బేసికల్ గా ఇప్పుడు మొత్తం మూవీ సైడ్ వెళ్ళిపోయారు కాబట్టి అస్మదీయ మదిని తట్టి విస్మయంబు కలుగు చేసి తస్మదీయ తగతిమితో రస్మయంబె చేశావు కరముల కర కంకణముల చరణపు విరును పురుల సరిగమలే పంపెను సరితరుణమిదే లెమ్మని. మీరు అన్ని జానర్స్ టచ్ చేస్తున్నారు, కానీ ఫోక్ ని ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఫోక్. ఆ టచ్ డిఫరెంట్ ఉండదు, యాక్చువల్ మొత్తం ఫోక్ లాగా ఉండదు. ఎందుకు కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు దే సపోర్ట్ ఇండిపెండెంట్ రాహుల్ సిప్లిగన్స్ దెన్ రోలిడా. Oh yeah, oh macha, oh macha, come on yeah, oh yeah, oh macha, oh macha, oh macha, oh yeah, oh macha, oh macha, come on yeah, oh yeah. సక్సెస్ అవ్వలేదా లేకపోతే సక్సెస్ అయ్యిందా? మా మైనస్ మాకు తెలుసు. We wanted to introduce independent shows, independent artists ది pubs లో shows. అట్లాంటి దానికి I'm ready. మీరే ఎందుకు పాడతారంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు. ఎందుకంటే if we have to give opportunity to others, let's go chipak 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 hey chipak 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 chipak. ఇప్పుడు నడుస్తున్న అంటే మీ పాట సిత్తరాంగి అని ఒక పాట. మాకు కొత్త ట్రై చేయడం ఇష్టము. సందమామ రూపు సిత్తరాంగిరో సొట్ట బుగ్గ పిల్ల సూపు ఎన్నెలో సందమామ రూపు సిత్తరాంగిరో సొట్ట బుగ్గ పిల్ల సూపు ఎన్నెలో. శ్రీలంక వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఈ సాంగ్ ని ఎట్లా అప్రోచ్ అయ్యారు అంటే? అది ఇప్పుడు రిలీజ్ అయితే మా వైబ్ వేరే ఉంటుంది. మీకంటూ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. జింపాక్ చిపాక్ 2 కూడా రికార్డ్ అయింది బేసికల్. సింధులు వేసే యవనారి కయ్యములోన సింధులు వేసే కొత్త రైక కొంగుల్లోన సుడిగాలి సూడులగాలం చలికత్త సంపల మీద ముసిరాడే మూతుల కోసం మురిసావా ముక్కు పుడక ఉయ్యల ఊగే వనజారి వంపుల్లోన ఉయ్యల ఊగే సిరకట్టు సుంగుల్లోన. సో చాలా వీడియో సాంగ్స్ చేసిండ్రు, అన్ని హిట్ సాంగ్సే. సో వాళ్ళకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా. సో వాళ్ళే ఈరోజు నాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, చిన్నస్వామి అండ్ సనీ ఆస్టిన్. హలో హాయ్, ఎట్లున్నారు? గుడ్. ఓకే, ఎట్లా నడుస్తుంది మీ జర్నీ? కానీ ఆ జర్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ సాంగ్ చింపాక్ చిపాక్ అనే సాంగ్ అసలు మామూలు ట్రెండ్ సెట్ చేయలేదు. సో ఆ సాంగ్ తోటి మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా, లేకపోతే మీకు ఏదైనా ఇష్టమైన సాంగ్ మీరు చేసిన సాంగ్స్లలో ఆ సాంగ్ తోటైనా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం? ఏదైనా నాకైతే జింపాక్ చిపాక్ సాంగే ఇష్టము. సో ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేసుకుందాం. ఫేస్బుక్ లో పోరి ముఖము చూసాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా పోరి సూపరో, దాన్ని చూడగానే గడబడిన గుండెల్లో దడదడిన హార్ట్ ని ట్యూన్ చేసి బేస్ ట్రబుల్ సెట్ చేసి మిక్స్ ఫ్రూట్ చూసు చేసి పిండి వదిలేసి తుర్రుమని హ్యాండ్ ఇచ్చారో.
oh yeah, oh macha, come on, yeah, oh yeah, oh macha, oh macha, oh yeah, oh macha, come on, yeah, oh yeah. Oh macha, let's go. Jump back, yeah. Jump back, yeah. Jump back, yeah. Jump back, yeah. Yeah. బా! ఎప్పుడు ఎక్కడ చూసినా అంటే అప్పట్లో ఏ పెళ్ళిలో చూసినా, ఎక్కడ చూసినా తీన్మార్ అంటే పాట ప్లే చేయాలి. ఇంకా డాన్స్ యూత్ అయితే అసలు మామూలు క్రేజీ లేకుండే ఈ పాట కోసం. అయితే ఇప్పుడు నడుస్తున్న అంటే మీ పాట 'సిత్తరాంగి' అని ఒక పాట. అది కూడా మస్తు ట్రెండ్ సెట్ చేసింది కదా! అంటే యాహ్! 'సిత్తరాంగి' సాంగ్. మేము లైక్ మాకు కొత్తగా ట్రై చేయడం ఇష్టము. హ్మ్. మీరు ఇనిషియల్‌గా అన్నారు థీమ్ మార్చ్ మోస్ట్‌లీ. అదే. అట్లా కాకుండా మేము ఇంకా ఆంధ్ర భాషలో కూడా చేసాం. 'లాయిలో' అదే. సాంగ్. మరి దెన్ వి థాట్ ఆఫ్ డూయింగ్ రాయలసీమ టచ్ రాయలసీమ ఉండే స్లాంగ్‌లో సాంగ్. 'సిత్తరాంగి' యాహ్! సాంగ్. 'సిత్తరాంగి' హ్మ్. సాంగ్ అండ్ రంజిత్ రిక్కీ అని వి హావ్ ఎ ఫ్రెండ్. చాలా అదే. మంచిగా రాస్తారు లిరిక్స్. ఇట్ వాస్ అవర్ ఫస్ట్ కంపోజిషన్ వర్కింగ్ విత్ రంజిత్. ఓకే. సో తను రాసిన రాయలసీమ, హి ఈస్ ఫ్రమ్ కర్నూల్. ఓకే. హీ రీచ్డ్ అవుట్ టు మీ. ఇప్పుడు కోవిడ్ టైంలో రీచ్ అవుట్ అయ్యారు. లైక్ మనం వర్క్ చేద్దాం అని అవును. చెప్పి వి చేద్దాం. స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఓకే. ద కోవిడ్ ఓన్లీ. సాంగ్ మొత్తం కోవిడ్లోనే అయిపోయింది. బట్ ఇట్ గాట్ టైమ్ ఫర్ అస్ టు వీడియో చేసి రిలీజ్ చేయడానికి టైం పట్టింది. సో ఐ మీన్ రంజిత్ కర్నూల్ నుంచి అండ్ వి మేడ్ ష్యూర్ హీ యాడెడ్ ఎవ్రీ ఎలిమెంట్ కర్నూల్కి సంబంధించి రాయలసీమ వర్డ్స్ కొంచెం కొత్తగా కొత్త అనిపించింది కొత్తగా అవును. వినేటప్పుడు. అంటే నేను అదే అనుకున్నా. సడెన్‌గా అప్పటిదాకా అంటే అన్ని తెలంగాణ సాంగ్స్, తెలంగాణ స్టైల్‌లో ర్యాప్ సాంగ్స్ చేసిన యా సన్నీ ఆస్టిన్ అండ్ చిన్నస్వామి కాంబినేషన్. సడెన్‌గా రాయలసీమ అంటే ఆంధ్ర ఎందుకు అంటే ఇట్లా టర్న్ అయింది అని అనుకున్నా. కానీ ఆ సాంగ్ బాగా హిట్ అయింది. యా 'సిత్తరాంగి' సాంగ్. యా శ్రీలంక వాళ్ళు కూడా ఆ సాంగ్‌ని వీడియో చేసినట్టున్నారు కదా! అంటే యా వాళ్ళు కొత్తగా వాళ్ళు మార్చి కొంచెం ఏమన్నా వాళ్ళ లాంగ్వేజ్‌లో చేశారు. యాక్చువల్‌గా వాళ్ళకి ఈ సాంగ్ ఎంత నచ్చిందంటే, ఈ సాంగ్ వాళ్ళు తీసుకొని హిందీలో, తమిళ్‌లో మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ సినలీస్ సినలీస్ శ్రీలంకన్ ఆ! లాంగ్వేజ్ సినలీస్ వాళ్ళ లాంగ్వేజ్. దాంట్లో కూడా అన్నీ యూనో ఆ స్టైల్‌లోనే మళ్ళీ కంపోజ్ చేయించుకున్నారు. ఓకే. అండ్ సన్నే పాడారు అది కూడా. అదే. సో అసలు దట్స్ అంటే సాంగ్ మొత్తం మీరే పాడిండ్రా? లేకపోతే ఫీమేల్స్ ఫీమేల్ కూడా ఏ ఉన్నారు. భాషలో ఆ ఫీల్డ్‌లో ఆ! ఎవరైతే ఓకే. ఐ మీన్ నోటెడ్ సింగర్స్ సింగర్స్ ఉన్నారో ఉన్నారా? వాళ్ళని పెట్టి చేశారు. హ్మ్. సో మన తెలుగులో రాయలసీమ స్లాంగ్‌లో ఉంటుంది. ఓకే. ఇంకా శ్రీలంక సినలీస్ లాంగ్వేజ్‌లో కూడా ఉంటుంది. అక్కడ హ్మ్. హిరోషి అని ఒక టాప్ సింగర్ అన్నమాట. ఓకే. తనతోటి అండ్ తమిళ్‌లో తమిళ్ సింగర్ పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియ అని సింగర్‌ని పెట్టారు. ఇంకా బాలీవుడ్‌లో మన స్ఫూర్తి జితేందర్ ఓకే. స్ఫూర్తి. బాలీవుడ్‌లో అంటే హిందీలో తనే హిందీలో పాడింది, తెలుగులో తనే తెలుగు. యాహ్! పాడింది. తెలుగులో ఒరిజినల్ స్ఫూర్తి. సితరాంగి ఆ! స్ఫూర్తియే స్ఫూర్తి పాడింది పాడింది. రాయలసీమ. బాలీవుడ్ కూడా తనే తనే పాడింది. పాడింది. సో ఈ సాంగ్‌ని 3 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. రిలీజ్. అంటే శ్రీలంక వాళ్ళు అంటే వాళ్ళెట్లా ఈ సాంగ్‌ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే ఈ సాంగ్ మేము చేద్దాము అంటే వాళ్ళు చేద్దాం యాహ్! అనుకుంటున్నామని. అంటే వాళ్ళెవరైనా అప్రోచ్ యాహ్! అయ్యారా యాహ్! యాక్టర్స్? వాళ్ళే లేకపోతే అప్రోచ్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. దే లవ్ ద ఓకే. సాంగ్. వాళ్ళకి ఓకే. నచ్చింది ఈ సాంగ్. మన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. తెలుగు వింటారు, అన్నీ వింటారు. అవును. ఇప్పుడు అవును. తెలుగు ఇండియా సాంగ్స్ చాలా వింటున్నారు ఇప్పుడు అవును. బయట కంట్రీస్ కూడా. హ్మ్. దే లవ్ దిస్ సాంగ్. ఐ డోంట్ ఓకే. నో వై బట్ దే రీచ్డ్ అవుట్ టు అస్ అండ్ కొలాబరేట్ చేసాము. వి లవ్ మన పాట నచ్చింది. ఇంకా వేరే లాంగ్వేజెస్‌లో వెళ్తుందంటే దిస్ ఇస్ అవును. ద ఫస్ట్ టైమ్ వి డిడ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. అంటే నేను యాక్చువల్లీ ఆ పోస్ట్ చూసినాక అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన సాంగ్ శ్రీలంక వాళ్ళు చేయడము అంటే, యాహ్! అంటే వాళ్ళే అప్రోచ్ అయ్యి ఆ సాంగ్‌ని అడగడం అంటే, నేను తర్వాత ఆ సాంగ్‌ని చాలా సార్లు విన్నా. అంటే ఇంకా అంటే కొత్తగా ఏమైనా ఉందా? అంటే శ్రీలంక వాళ్ళు లాంగ్వేజ్‌లో చేసినప్పుడు మళ్ళీ మార్చిండ్రనుకుంటా యాహ్! మ్యూజిక్. యాహ్! కొంచెం మీనింగ్ మారింది. అది మార్చారు. మారింది. అండ్ యాహ్! వాళ్ళ స్టైల్‌లో కూడా కొద్దిగా ఇన్‌స్ట్రుమెంటేషన్ కూడా కొద్దిగా మారింది. మారింది. వాళ్ళ హ్మ్. వాళ్ళ సౌండింగ్ కోసం. అవును. మన వాళ్ళకి నచ్చే ఒరిజినల్ చిత్రాంగిలో యూనో ఫ్లూట్ వచ్చి స్టార్టింగ్ ఫ్లూట్ వస్తది. అది మన రామ్ ఉన్నారు కదా! రామ్ అవును. మిరియాల. యాహ్! అవును. సో తను ప్లే చేసింది అది ఓకే. ఫ్లూట్. సో చాలా నోటెడ్ ఫ్లూట్ అది. సో వి మేడ్ ష్యూర్ దట్ సేమ్ ట్యూన్ క్యాచీగా ఉంటుంది. అది నచ్చింది. సో వి మేడ్ ష్యూర్ అది కూడా ఉండేటట్టు ప్రతి లాంగ్వేజ్‌లో అలా ఓకే. చేసింది. ఇప్పుడు 'చింపాక్ చిపాక్' సాంగ్ తీసుకుంటే అంటే బిఫోర్ సన్నీ ఆస్టిన్, ఆఫ్టర్ సన్నీ ఆస్టిన్, ఆఫ్టర్ అంటే బిఫోర్ చిన్నస్వామి, ఆఫ్టర్ చిన్నస్వామి. ఏంటి స్టోరీ ఏంది? అంటే ఎట్లా స్టార్ట్ అయిందని? అంటే మీ కాంబినేషన్.
సో బేసికలీ మేము ఇప్పుడు జింపాక్స్ ప్యాక్లో ఉన్న ర్యాపర్స్ అది ఎలా అంటే ఫస్ట్ నేను ఎంసీ మైక్ ఉండే ఓకే అప్పటి నుంచి చిన్న ర్యామ్ మేము కంపోజింగ్ చేస్తూనే ఉన్నాం. వి వర్క్ ఆన్ మ్యూజిక్. అప్పుడు పెద్ద వైబ్ లేదు, తెలుగులో మార్కెట్ లేదు. అండ్ నేను మైక్ ఒకటే కాలేజ్ ఉండే. దెన్ స్లోలీ వి స్టార్టెడ్. నేను మైక్ వి ర్యాప్, నేను బీట్ బాక్సింగ్ చేస్తాను, మైక్ ర్యాప్ చేస్తాడు. సో ఓకే అప్పుడు మేము కాలేజ్ డేస్ నుంచే వి స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. అండ్ దెన్ అప్పట్లో ఈ వీడియో సాంగ్స్ తెలుగులో ట్రెండ్ కూడా అసలు లేదు లేదు, అసలు యూట్యూబ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అదే అది ఇప్పుడు రిలీజ్ అయితే మా వైబ్ వేరే అసలు ఉంటుండే. ఇంకా వేరే అది ఉండేది వేరు, ఆ ఆ, రోజుల్లో మార్కెట్ వేరు. అండ్ అలా నేను మ్యూజిక్ చేసిన బిఫోర్ రీచింగ్ అవుట్ టు మైక్ అండ్ అదర్ ర్యాపర్స్ ఆ సాంగ్లో ఉన్న వాళ్ళు. ఐ రీచ్డ్ అవుట్ టు డిఫరెంట్ ఆర్టిస్ట్. బట్ కొత్త కదా, నో వన్ ట్రస్ట్, రైట్? బట్ దెన్ వెన్ అగైన్ ఐ గాట్ మైక్ అరే ఉన్నాడు కదా మన కాలేజ్. ఐ మెట్ హిమ్, ఓకే ఐ మేడ్ హిమ్ హియర్. అండ్ ఆయన నేను వైబ్ ఈ సాంగ్కి సెట్ అయింది. అప్పటికప్పుడు స్టార్టెడ్ కంపోజింగ్, రైటింగ్ లిరిక్స్ ఎవరిది వాళ్ళు. ఓకే అప్పటికి ఓన్లీ నేను మైకే. అండ్ మ్యూజిక్ మొత్తం మేము చేసేసినాం ఓకే ఆల్రెడీ. అంటే మ్యూజిక్ అంతా మేమే చిన్న నేను స్వామి యా చిన్న చిన్నస్వామి, రామ్ నేను, రామ్ మేము చేసింది ఓకే మ్యూజిక్ అంతా. ఓకే దెన్ మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు, ఓం శ్రీపతి, దెన్ యూనిక్, హరీష్, రైట్? సో ఎవరిది వాళ్ళు రాసుకున్నారు. సో 2 minutes సాంగ్ కాస్త 3 minutes, 3 minutes, 3.5 minutes, దెన్ 4 minutes అలా అయిపోయింది. సో ఆ సాంగ్ చేసిన 2 years తర్వాత వి ప్లాన్ వీడియో. వీ డోంట్ నో హౌ టు డూ అ వీడియో, రైట్? అండ్ దెన్ టాక్ టీమ్ స్టూడియోస్ అని వీ హ్యావ్ అవర్ అందుకే అంటే ఫ్రెండ్. వీడియో అంటే అంత అంటే కరెక్ట్ ఒక న్యాచురల్ డైరెక్షన్ లాగా యా ఉండదు, అంటే ఒక యా డైరెక్షన్ చేసిన వీడియోలా ఉండదు, యా ఒక న్యాచురల్ లా ఉంటుంది. అంటే నేచురల్ కట్స్ అంటే అంటే ఎక్కడ అంటే మనం మామూలుగా యా కాలేజ్ ఫోన్లలో బాయ్స్ తీస్తాం చూడండి, సేమ్ ఆ కాలేజ్ ఫీల్ బాయ్స్ వస్తుంది. అట్లా వెళ్ళిపోతూ ఉండి పాడుకుంటూ అదంతా వెళ్ళిపోయినట్టు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది. ఒకరినొకరు సపోర్ట్ ఆ, చేసి తీసిన వీడియో అది. అదే సో అనుకోకుండా ఇట్ గాట్ వైరల్. ఉమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికి మైక్ దే స్టార్టెడ్ డూయింగ్ ర్యాప్ సాంగ్స్ చేస్తున్నారు, కానీ ఎక్కువ వైబ్ లేదు అప్పుడు. అంటే యూట్యూబ్ అవి అప్పుడే ఇది అని అప్పుడే అవుతుంది. కాబట్టి బట్ ఈ సాంగ్ నుంచి తెలుగు మార్కెట్ ఆల్మోస్ట్ నాకు పెరిగింది. తెలిసి 8 years బ్యాక్ ఇది, యా 8 years అప్పుడు బ్యాక్ రోల్డ్ అది పతంగ్ రిలీజ్ అయింది రిలీజ్ అయింది. అవును సంక్రాంతికి. విత్ ఇన్ 2 months మా సాంగ్ వచ్చి బీట్ చేసి వెళ్ళిపోయింది అప్పటికి. అదే అసలు ఎక్కడ చూసినా ఏ ఏ పెళ్లిలో కాదు, అంటే థీమ్ ఎక్కడ చూసినా యూత్ కాలేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ ఫేర్వెల్ ఫంక్షన్ ఏదా హోలీ ఏడ చూసినా ఫస్ట్ ఈ పాట ప్లే చేయాల్సిందే. యా ఇప్పుడు కూడా అంత అసలు ఇప్పటికే ఉంది ఆ క్రేజ్ ఈ పాటకి, అంత మేము క్రేజ్ నేను ఉంది. అప్పుడప్పుడు నేను జనరల్గా ఎక్కువ పబ్బింగ్స్కి వెళ్తుంటా, ఉమ్. అప్పుడప్పుడు అక్కడ కూడా ప్లే చేస్తుంటారు, ఆ పబ్స్ లో సాంగ్ కూడా. యా పబ్స్ లో కానీ ఆ తెలుగు సాంగ్ లేకుండే అట్లా ముందు. ప్లే యా చేయగానే వేరే అంటే ఫీల్ ఉంటుంది, అందరూ యా ఆబ్వియస్ గా అరవడం కానీ అదంతా వేరే ఉంటుంది యా వైబ్. అప్పుడే రిలీజ్ అయినప్పుడే మనకి బెంగళూరు నుంచి వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా కన్నడలో చేయండి, ఓకే దాంట్లో చేయండి ఈ పాట అని దే అవును రీచ్డ్ ఎందుకు అవుట్. అప్పుడు సాంగ్ అంటే వేరే లాంగ్వేజెస్ లో చేయలేదు, తెలుగు వన్ కి ఇచ్చేయడం జరిగిందా సాంగ్ యా మొత్తం, తెలుగు వన్కి రైట్స్ ఇచ్చేయడం మొత్తం వాళ్ళకే జరిగింది. ఇచ్చేసారు. యా తర్వాత మళ్ళీ మీ ఛానల్లో కూడా మళ్ళీ చేసినట్టున్నారు అది అంటే అంటే ఎవరి దాన్ని వర్షన్స్ వాళ్ళు మార్చి. చేసుకున్నాము. ఓకే మళ్ళీ బట్ సాంగ్ అప్పుడు ఉన్నది తెలుగు అనే. అప్పుడు దే ఓకే సపోర్ట్ ఇండిపెండెంట్ రాహుల్ సిప్లిగంజ్, ఓకే దెన్ రోలిడా, దెన్ మాకు సపోర్ట్ తెలుగు వన్ వచ్చింది. చాలా సాంగ్స్ చేసినట్టున్నారు కదా, యా యా తర్వాత కూడా బ్యాక్ టు ఇంకా బ్యాక్ చాలా 3 to 4 4 సాంగ్స్ సాంగ్స్ తెలుగు చేసిండ్రు. వన్ చేసాము. దాని తర్వాత వి స్టార్టెడ్ టు అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ. అండ్ ఓకే అప్పుడు ఎలా అప్పుడు మీ జరుగుతుంది ఓన్ ఏంటి ఛానల్ అర్థమైంది. యా పెట్టేసుకొని యా ఇంకా చిన్నస్వామి అండ్ యా సన్యాసిన్ అనే యా ఛానల్ పెట్టేసుకొని ఇంకా ఇద్దరు. ఎందుకు అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే చిపాక్ లో నలుగురు నేను చూసిందంటే మీ మీ గ్యాంగ్. సో ఎందుకు అట్లా బ్రేక్ అయిపోయింది, అందరు ఎవరికి వాళ్ళు అట్లా ఛానల్ పెట్టేసుకున్నారు, అంటే మీరు అలాగే కలిసి ఉంటే ఇంకా ఎన్నో హిట్స్ వచ్చేవేమో ఛానల్స్ అని ఎవరిది చాలా వాళ్ళది మంది ముందు నుంచి అనుకున్నారు. ఉంది ముందే నుంచి ఉంది, ఛానల్స్. అదే కదా. అది ఆ, సాంగ్ కి కొలాబరేట్ అయినాము అంతే. ఓకే తర్వాత కూడా ఎవరిది వాళ్ళు సాంగ్స్ చేసుకున్నాం, కానీ మళ్ళీ చేసే అంత కొలాబరేషన్ అదే ఏం లేకుండే. కొలాబరేషన్ ఎందుకు జరగలేదు మళ్ళీ అని, అంటే ఆ గ్యాప్ ఎందుకు ఆర్టిస్టిక్ వచ్చింది. ఈగోస్ అవన్నీ ఉంటుంది కదా ఆ ఓకే రోజులో. అది వివర్ వెరీ యంగ్ అప్పుడు 8 ఓకే years బ్యాక్ అంటే. ఉమ్. అండ్ ఆర్టిస్టిక్ ఈగోస్ ఉంటుంది ఆ అంటే ఆ రోజుల్లో. సాంగ్ తర్వాతే అందరూ ఎవరి ఛానల్ వాళ్ళకు ఉంది కాబట్టి మీరు మళ్ళీ యా కొలాబరేషన్ ఏం సో అవ్వలేదు బేసికల్గా తర్వాత. ఏంటంటే ఉమ్. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూనో నైస్ ర్యాపర్స్, అంటే అప్పట్లోనే ర్యాపర్స్ వాళ్ళు వాళ్ళు ముందు ప్రాపర్ నుంచి. ర్యాపర్స్. మాకు మ్యూజిక్ వస్తుంది, వాళ్ళకి ర్యాప్ వస్తుంది. ఓకే సో మేము మ్యూజిక్ చేసాము, అట్లా వాళ్ళు ర్యాప్ చేశారు, ఉమ్. అంతే. అక్కడికి అది సెట్ అయిపోయింది, అది రిలీజ్ అయిపోయింది, హిట్. ఓకే హిట్. దాని తర్వాత అట్లాంటి మళ్ళీ అవకాశం రాలే చేద్దామని. ఉమ్. సో మళ్ళీ మేము ఎప్పుడు వి ఆల్వేస్ వాంటెడ్ టు డూ న్యూ థింగ్స్. ఇప్పుడు ఓకే ర్యాప్ తర్వాత నెక్స్ట్ లవ్ సాంగ్ చేసాం, ఉమ్. దాంట్లో అసలు ర్యాపే ఉండదు. సో అలా మేము ఏంటంటే ఒక్క దానికే స్టిక్ కాలేదు. అంటే మీరు అన్ని డిఫరెంట్
జానర్స్ యా యా ఎంచుకున్నారు నేను చూసినాను కదా. జానర్స్ మన ఆ, తెలుగు ఫస్ట్ థింగ్ తెలుగు లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్. అవును. తెలుగులో ఇప్పుడు పంజాబీ లాగా ఈజీగా సాంగ్స్ చేయలేము. చేయలేము. ఆ వర్డింగ్ సిలబుల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ తెలుగు. డిఫరెంట్ ఉంటుంది. మేము లిరిక్స్ మాది మేమే రాసుకుంటాము. బట్ ఓకే. ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంటుంది లిరిక్స్. అరే మార్కెట్ కాంపిటీషన్ అదే. అయిపోయింది. ప్రతి గల్లీకి ఆర్టిస్ట్ ఉన్నాడు ఇప్పుడు. అవును. రైట్. సో కొంచెం లిరిక్స్ అందరికి అర్థమయ్యేటట్టు అర్థం అవ్వాలి, తెలుగులో క్యాచీగా ఉండాలి ఉంటే అండ్ ట్రెండీ బాగుంటది. మ్యూజిక్ ఉండాలి. సో ఓకే. వి ట్రై టు గెట్ ఎవ్రీథింగ్. వి డిడ్ లోఫై అనే మ్యూజిక్ జానర్. ఓకే. వి డిడ్ ఈడిఎం. వి ఓకే. డిడ్ రీమిక్స్ ఆఫ్ మెనీ ఓల్డ్ అవును. సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్ అన్ని చాలా Mm, రీమిక్స్ remixes కూడా మ్యాషప్స్ కూడా చేసాం, చేశారు. మ్యాషప్స్ చేసాం మ్మ్. మేము. జెమినీ మ్యూజిక్ వాళ్ళు, మా అవును. మ్యూజిక్ వాళ్ళు, దే హ్యావ్ అవర్ వీడియోస్, మ్యాషప్ వీడియోస్. ఓకే. ఆ రోజుల్లో వి డిడ్ సో మచ్. అండ్ యా జింపాక్స్ ఫ్యాక్ట్ 2 కూడా రికార్డ్ అయింది బేసికల్లీ. ఓకే. అయింది కానీ అండ్ రిలీజ్ అవ్వలేదా? ఎవరితో అయింది అంటే రోలిడాతో అయింది. ఓకే. యా వి ప్లాన్డ్ జింపాక్స్ ఫ్యాక్ట్ 2 ఓకే. ఒకసారి కాదు 2 సార్లు 3-4 టైమ్స్ ప్లాన్ చేసాము విత్ మ్మ్. డిఫరెంట్ ఆర్టిస్ట్ లైక్ ఎంసీ మైక్ వీళ్ళను. మ్మ్. వి ట్రైడ్ ప్లానింగ్ ఓకే. వర్షన్ 2. నాట్ ఎగ్జాక్ట్లీ జింపాక్స్ ప్యాక్ 2 అని పెడదాం అనుకోలేదు. బట్ సేమ్ వైబ్ తోటి ఓకే. వి ట్రై టు కొలాబరేట్ విత్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఓకే. తెలుగులో. మ్మ్. బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఎందుకంటే వీడియో మేకింగ్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ Yeah. అన్ని ఓకే. వస్తుంది కదా. ఓకే. సో మార్కెట్ లేనప్పుడు వి డోంట్ ఫైండ్ ప్రొడ్యూసర్స్ ఫర్ మ్యూజిక్ వీడియోస్. సో మేము సొంతంగా ఇప్పటి వరకు కూడా వి ట్రై టు గెట్ అవర్ ఓన్ కంటెంట్ టు ఆడియన్స్. అవును. అంటే మీ ఓన్ గానే మీరు చేయాలని మీరు అంటే మీకంటూ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇంకా మీరు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ లాగే ఉండాలని మీరు Yeah, ఫర్ అనుకుంటున్నారు. షూర్. For అదే sure. వి హ్యావ్ అవర్ ఓన్ ఎప్పుడైనా అదే. లేబుల్. Mm. మా సొంత లేబుల్లోనే రిలీజ్ అవుతుంది Release. సాంగ్స్. అవును. అండ్ వి వాంటెడ్ టు సపోర్ట్ ఆర్టిస్ట్ రైట్. ఓకే. అండ్ మాకు ఏంటంటే వీడియోస్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. మ్మ్. మార్కెట్ లేకుండా వి కెనాట్ అవును. క్రియేట్ వీడియోస్. వీడియోస్. But I have to proudly say we are the first independent artist to have about 20 plus songs in streaming platforms. వావ్. అండ్ ఫస్ట్ మాదే మ్మ్. ఉంది స్ట్రీమింగ్ మ్మ్. ప్లాట్ఫామ్స్ లో, స్పాటిఫైలో అప్పటి నుంచి. బట్ అవును. మన తెలుగు ఆడియన్స్ అంత అవగాహన ఉండదు ఇలా ఉంటుంది అంటే ఏంటి అని. Mm. మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎంకరేజ్మెంట్ యూట్యూబ్ ఉంది. యా యూట్యూబ్ లో ఎక్కువ సాంగ్స్ చూసి ఇండిపెండెంట్ సాంగ్స్ కి ఎక్కువ యా ప్రాధాన్యత Mm. పెరిగింది. యా ఇంకా ఈ ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత కూడా వీడియోస్ కి వాటికి Mm. ఎక్కువ ఆర్టిస్ట్లకి యా అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ అప్పుడు అంటే మీరు చేసిన టైంలో అంత ఎవరికి లేదు తెలియదు. లేదు జస్ట్ అవును. సాంగ్ వినడం మట్టుకే. అంటే అప్పుడే వీడియో చాలా చూడాలి. రేర్. యూట్యూబ్ కూడా అదే అప్పుడప్పుడు కూడా స్టార్ట్ అప్పుడు ఫోన్స్ అవ్వట్లేదు. కూడా ఫోన్ తక్కువ కదా. అవును. అందరి దగ్గర చిన్న ఫోన్సే ఉండేవి ఒకప్పుడు కాబట్టి. హనీ సింగ్ ఉండే. హనీ సింగ్ అప్పుడు యూట్యూబ్ కూడా లేకుండే. ఐ థింక్ మ్మ్. MP3 తను మొబైల్స్ లో ఈ ఉంటుంది. యూట్యూబ్ అంటే యూట్యూబ్ బాగా పాపులర్ అయ్యాక హనీ సింగ్ అనేది తెలిసింది అందరికి. అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. తెలిసింది. కానీ తెలిసింది. అప్పుడు మా కాలేజ్ డేస్ అప్పుడు మొత్తం MP3s అవి డౌన్లోడ్ చేసుకొని అంటే వింటుండే. మీరు ర్యాప్ ఆ ఫీల్ లో ఉన్నారు కాబట్టి మీరు విన్నారు. యా యా అది తెలియని వాళ్ళు ఎవరు వినలే. లేదు. Mm. ఇప్పుడు నేను యాజ్ ఎ సింగర్ గా నాకు మ్మ్. మామూలు పాటలు వినడం తెలుసు. అవును ఆ చిత్రమ్మ గారి పాటలు వాళ్ళ పాటలు వినడమే తెలుసు. అవును కానీ హనీ సింగ్ వినాలని మాకు తెలియదు. Mm. సో నేనేమంటున్నా అంటే యూట్యూబ్ వచ్చాకే హనీ సింగ్ అనేది యా అందరికి తెలిసింది. అంటే యా యూట్యూబ్ వచ్చాక కాదు, యూట్యూబ్ పాపులర్ అయ్యాక. అవును. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఇఫ్ యు సీ అవును. మీలాంటి వాళ్ళు ఆర్టిస్ట్లను ముందుకు తెస్తున్నారు. అవును. యు గైస్ టేక్ ఇంటర్వ్యూస్ ఆఫ్ మంచి లెజెండరీ లెజెండ్. మ్యూజిక్ అవును. డైరెక్టర్స్, సింగర్స్ అని యూట్యూబ్ వల్లనే వి యూట్యూబ్ గెటింగ్ టు నో వల్లనే ఇది దెమ్. అవుతుంది. నేను కూడా బేసిక్ గా అంటే ఈ సంగీతం అంటే ఇంత ఇష్టం కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరూ అంటే ఆర్టిస్టులు అందరూ ఇలా రావాలి బయటికి. అంటే ఇప్పుడు మన చాలా మంది ఎంతో మంది మంచి మంచి సాంగ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు బయటికి రాలే. అంటే వాళ్ళు వచ్చి మేము ఇలా చేసామని చాలా మందికి తెలియదు. సో అలా మన వాళ్ళందరూ బయటికి రావాలంటే సింగర్స్ అందరూ ఆర్టిస్టులు ఫస్ట్ బయటికి రావాలనేది నా కాన్సెప్ట్. సో అందరితో మాట్లాడాలని ఒక ఇదితో ఉన్నాను. Yeah. అందుకే ఈ రోజు కూడా మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ అదే. అసలు ఆ పాట చేసిన తర్వాత మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. చాలా ఎవరికి రేర్. ఇవ్వలేదు. అంటే మ్మ్. ఏమంటారు మొహమాటం. వి ఆ, డోంట్ అసలు నాకు గుర్తుండి అప్పుడు బతుకమ్మ సాంగ్ చేసాం V6 ఓకే. వాళ్ళకి. అండ్ బోనాల సాంగ్ అప్పుడు మ్మ్. ఒక ఛానల్ కి ఇచ్చాము. మ్మ్. హార్డ్లీ ఒక 20 minutes ఉంటుంది. బట్ ఓకే. బైట్స్ ఏదో. దాని తర్వాత వి డోంట్ ఎప్పుడు చేయలేదు ఇంటర్వ్యూస్ ఎక్కువ. ఇప్పుడు అంటే జర్నీ మామూలుగా అంటే కాలేజ్ డేస్ లో అట్లా మైక్ తో అట్లా క్లోజ్ అంటే ఫ్రెండ్షిప్ వల్ల ఆ సాంగ్ వచ్చింది. తర్వాత సాంగ్స్ మీరు కంటిన్యూస్ గా చేయడం జరిగింది కదా. ఆ రామ్ మిరియాల గారు కూడా మీతో యా యా ఉన్నారు కదా. యా అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇప్పటికీ ఇంకా మీతో కొలాబరేషన్ లో ఉన్నారా యా లేకపోతే లేదు, సినిమా తను సాంగ్స్ పాడుతున్నారు కాబట్టి? తను బేసికల్గా ఇప్పుడు మొత్తం మూవీ సైడ్ వెళ్ళిపోయారు మూవీ సైడ్ కాబట్టి మూవీ సైడ్ మాకు ఏ వెళ్ళిపోయారు. సపోర్ట్ అయినా మాకు ఇప్పుడు మన సిద్ధరంగి ఫ్లూ తనే వాయించాడు. సో ఎనీథింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఏమన్నా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది యా యా కాబట్టి యా ఎప్పుడైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా ఆయన మా వస్తారు. కాంబినేషన్ లో మ్మ్. మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి. అదే. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. బట్
ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. వి ఆల్రెడీ వర్క్డ్ ఇప్పుడు అండ్ లాయిలో చాలా హిట్ అయింది సాంగ్ అవును. అది కదా, అవును. రామ్ మిరియాల గారే కదా పాడింది. అవును. అంటే అది Hmm. సినిమా సాంగ్స్ పాడారా నో 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 లేదు అది లేదు, అది ముందు ఇప్పుడు నుంచి. చాలా ముందే. ముందు అది Yeah, అది ముందు అది నుంచి. వచ్చి ఆల్మోస్ట్ 4 years ఉంది. Yeah. ఆ సాంగ్ ఒక్కసారి నా కోసం. ఒగ్గేసిపోనాదే నన్ను ఒగ్గేసిపోనాదే ఒట్టేసుకున్నాదే నా చేత ఒట్టేసుకున్నాదే నన్ను చూడొద్దని మాటలాడొద్దని సంద పొందుల్లో నా సైగ చెయ్యొద్దని ఒగ్గేసిపోనాదే రామా ఒగ్గేసిపోనాదే లాయిలో లలాయి లాయిలో లాయిలో లలాయి లాయిలో ఎటేసి అన్నాదే రామా ఎటేసి అన్నాదే అట్టెట్ట గంటాదే రామా ఎలగెళ్ళిపోతాదే సినిమాని పిలిచి గుర్తులే లిరిక్స్. లిరిక్స్ అని మర్చిపోయాను. వెల్కమ్ ఐ మీన్ చేస్తూ ఉంటాం కదా సాంగ్స్. కాదు, అంటే లిరిక్స్ ఎవరు దీనికి? దీనికి రామ్ రాశాడు లిరిక్స్. రామ్ మిరియాల గారు. సూపర్ రాశాడు. యా తను లిరిక్స్ అండ్ చెప్పాం కదా. యా సింగర్ యా ర్యాపర్ కూడా ఆయన. ఇప్పుడు ఐఎమ్ నాట్ బేసికల్ నేను ఒక సింగర్ అని చెప్పుకోలేను, ఒక ర్యాపర్ అని చెప్పలేదు. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అట్లా Okay. అనమాట. బట్ రామ్ హ్యాస్ మ్యూజికల్ టచ్ బ్యాక్గ్రౌండ్ అదే. ఉంది తనకి అండ్ చిన్నకు కూడా ఉంది. నాకేం లేదు. ఉంది టచ్ అన్ని ప్లే చేస్తారు. అన్ని వచ్చు, అన్ని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ instruments ఏది play చేస్తాడు. ఏదైనా చేయండి ఇది బాయ్ ఒకసారి చూపెట్టండి. నాకు హార్మోనియం కూడా తెలుసు. ప్లే చేస్తాడు, తబలా ప్లే చేస్తాడు. కంపోజింగ్ మొత్తం తనే కదా మీ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మంచి background. కొలాబరేషన్. యా Okay. చిన్న లేనిది ఐ కాంట్ డూ ఎనీ సాంగ్ అదైతే చెప్పొచ్చు. అసలు సన్నీ ఆస్టిన్ లేకపోతే చిన్న స్వామి లేదు, చిన్న ఇక స్వామి ఇప్పుడైతే లేకపోతే డ్యూయో సన్నీ కాంబో ఆస్టిన్ అయిపోయింది. లేదు. Yeah. కదా, ఇద్దరు Yeah. ఉంటేనే సాంగ్ హిట్. హీ హాజ్ హిస్ స్ట్రెంగ్త్ ఏంటంటే తన బీట్స్ ఆర్ లైక్ క్రేజీ ఉంటాయి. తన బీట్స్ చేశారంటే ఇంకా దానికి తిరుగు ఉండదు. సో యా ఎవరిది వాళ్ళకు ఉందని అంత స్ట్రెంత్. లైక్ ఐ డూ వర్క్ ఆన్ బీట్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అదని. ఇప్పుడు అంటే నేను ఒక అంటే వీడియో చూసినాను మీది. అంటే బీట్ బాక్సింగ్, ఫస్ట్ బీట్ బాక్సింగ్ కదా, బీట్ బాక్సింగ్ చేస్తూ మీరు పాడుతున్నారు. ఎవరో అంటే మీరు బీట్ బాక్సింగ్ చేస్తారా లేకపోతే తను చేస్తాడా బీట్ బాక్సింగ్? అంటే మీ ఫ్రెండ్ అనుకుంటా తను. ఓకే గుర్తులేదు దేని గురించి చెప్తున్నా. నేనే బీట్ బాక్సింగ్ చేస్తాను బీట్ బేసికల్లీ. బాక్సింగ్ యా అదే. కాలేజ్ ఫెస్ట్ లో అప్పుడు కూడా బీట్ బాక్సింగ్ ఎవరికి తెలియదు, నాకే ఎక్కువ ఐడియా లేదు. ఐ థాట్ Okay. చర్చ్కి వెళ్ళడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు కదా, సో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అది నోరుతోటే ప్లే చేస్తుండే. అదొక టాలెంట్ అని నాకు కాలేజ్ డేస్లో తెలిసింది. Okay. అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది అండ్ నేను కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. కాలేజ్ ఫెస్ట్లో ఐ యూస్ టు పర్ఫామ్. అప్పుడు చాలా అప్పుడే లైక్ పీపుల్ యూస్ టు లైక్ అరే మా మంచిగా ప్లే చేస్తుండే నా అది. దాన్ని మ్యూజిక్గా కన్వర్ట్ చేయడము, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ నేర్చుకోవడము. Okay. మేము ఎవరి దగ్గర నేర్చుకోలేదు బేసికల్లీ. వీ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్, వీ లెర్న్ ఆన్ అంటే అవర్ ఓన్. మ్యూజిక్ అసలు ఏం నేర్చుకోలేదు, లేదు, బేసిక్స్ లేదు. కూడా. జీరో అంటే అండి నాకు. వెస్టర్న్ గానీ yeah, క్లాసికల్ nothing. గానీ ఏది. అంతా ఇంట్రెస్ట్ Okay. తోటి సొంతంగా నేర్చుకుంది. Okay. ఈ రోజు కూడా మేము నేర్చుకుంటాం వర్క్ చేసేటప్పుడు. వి రెఫర్ టు మెనీ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ యూనో ఇప్పుడు యూట్యూబ్లో యూ విల్ ఫైండ్ మెనీ థింగ్స్ టు లెర్న్. అవును. ఇప్పుడు చాలా ఎవాల్వ్ అయింది మ్యూజిక్ కూడా. రికార్డింగ్ చేయడం కూడా నేర్చుకోవచ్చు యూట్యూబ్ లో. Yeah. హ్యాపీగా Yeah. మిక్సింగ్ గానీ మాస్టరింగ్ గానీ ఇప్పుడు మీకు అన్ని గల్లీ YouTube. గల్లీ ఆర్టిస్ట్ రావడం అందుకే అవును. కారణం. యాక్సెస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే Easy గా. పీపుల్ టర్న్ అప్. అవును. ఆర్టిస్ట్ బయటపడతారు మెల్లగా. అవును. అంతే. అంటే ప్రతి ఆర్టిస్ట్ బయటికి రావడానికి కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది. Yeah. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ మేము సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ ఉంటాం. అసలు ఇక్కడ ఏ పోస్ట్లు ఏ ఉండవు, ఓన్లీ సాంగ్ ఓన్లీ రిలీజ్ సాంగ్ అయినప్పుడు అయితేనే మాత్రమే. యా అప్పుడు కూడా ప్రమోషన్ ఏమి ఉండదు. ఏం జస్ట్ ఉండదు. యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పుడు అందరికి రిలీజ్ అయిందని తెలుస్తుంది, ఒక లింక్ వస్తుంది, అప్పుడు చూడడం తప్ప యా ఏ ప్రమోషన్ కూడా ఉండదు. Yeah. కానీ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. Yeah. అసలు ఏంటి అంటే రీజన్ ఎట్లా అది? అంటే ప్రమోషన్స్ లేకుండా ఏం లేకుండా సాంగ్ అట్లా అందరికి చేరడానికి we రీజన్ ఏంది uh, అంటే we మ్యూజిక్ అంటారు. we believe we have good fans. వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఓకే. స్పాటిఫైలో వీ హ్యావ్ అబౌట్ 1 lakh ప్లస్ లిసనర్స్ ఎవ్రీ మంత్ ఓన్లీ స్పాటిఫైలో. ఓకే. అలా చూసుకుంటే యూనో వీ హ్యావ్ జియో సావన్, అమెజాన్ Apple మ్యూజిక్, Music, యాపిల్ ఇవన్నీ. మ్యూజిక్. మ్మ్. యూట్యూబే కాదు, ఆర్ మెయిన్ ఫ్యాన్ సోర్స్ ఈస్ ఫ్రమ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే. సౌండ్ క్లౌడ్, అక్కడ యూట్యూబ్ కన్నా బీభత్సంగా ఉంటుంది అక్కడ మా లిసనర్షిప్. సో
వి మేక్ మ్యూజిక్ ఫర్ మోస్ట్లీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే. అంటే వీడియో సాంగ్స్ జస్ట్ No. ఆడియోస్ చేసి Audios, వాళ్ళకి ఆడియో సాంగ్స్ చేసి యా వాళ్ళకి ఆడియోస్ ఇచ్చేస్తారు. మెయిన్ ఓకే. మాది. Music ఇచ్చడం ఏమి platforms. ఉండలేదు. Ah. వి అప్లోడ్ ఇన్ అవర్ ఓన్ లేబుల్ మా ఓన్లీ. ఓన్ లేబుల్లో Ah, అయిపోతుంది. okay. వి హావ్ అవర్ ఓన్ లేబుల్. Own సో label. వీడియోస్ కాకుండా మేము Spotify. ఆడియోస్ ఎక్కువ చేస్తున్నాం. వీడియోస్కి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి. అయితే మాకు ఆడియోస్ మేము చాలా వినలేదైతే మిస్ అయినాం. Yeah, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి సాంగ్స్ Okay. మా మాకు ప్లాట్ఫామ్స్. ఒక అంటే బెస్ట్ మీకు బాగా అనిపించి అంటే మీరు బాగా మేము ఈ సాంగ్ కోసం మస్తు అంటే బాగా కష్టపడ్డాం, ఆ సాంగ్ మాత్రం మస్తు హిట్ అయింది అని అనిపించిన సాంగ్. వీడియో సాంగ్స్ నాకు అన్ని తెలుసు, ఆడియో ప్లాట్ఫామ్స్ ఆడియోలో హిట్ అయినవన్నీ వీడియోస్ చేసేసాము. అన్ని సాంగ్స్ యాక్చువల్లీ రీసెంట్ గా అంటే వీడియో కూడా చేసాం దీనికి. గోలే గోలే అని ఒక సాంగ్ చేసాము. అది ఎలా అంటే ఆంధ్రాలో ఉన్న ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ ఫుడ్, దాన్ని ఆ నేమ్స్, ఆ వర్డ్స్ తీసుకొని ఒక కొత్త లిరిసిస్ట్ తోటి ట్రై చేసాం అనమాట ఇప్పుడు సాంగ్. మనకి ఎట్లాగో ఈ వీడియో ఆంధ్ర తెలంగాణ అందరూ చూస్తారు కాబట్టి ఆ సాంగ్ కూడా వాడాల్సిందే ఇప్పుడు వాళ్ళ కోసం. ఒకసారి గుర్తు తెచ్చుకో. లిరిక్స్ చూస్తూ కూడా వాడొచ్చు. వాడచ్చా? Yeah, aha, yeah. అరే ఫేస్ ఏమో అరే స్వాతి ముత్యం, అరే చెప్పేదంతనే కటిక సత్యం, అరే ముట్టుకుంటే ఇక వేరే మజా, ఈ సొంపులేంటే రాని డేంజర్ ఏమో నీ ఒక్క చూపే, ఆపలేము నీ నడుము ఊపే, ఆ చుట్టుపక్కల కరువు కల్లే వరి పెట్టు డిస్ట్ చుక్కే. ఏ ఓ పిల్ల మసకలి నువ్వే, గుండెలో నన్ను ముళ్ళు గుచ్చినావే, నీ నవ్వే పుతరేకు ఫీలే. ఏ ఏ ఏ ఆహా గుంటూరు మిర్చికున్న ఘాటే, వైజాగ్ బీచ్ రోడ్ ఫీలే, రాజమండ్రి రోజు మిల్క్ నువ్వే. ఏ ఏ ఆహా ఆహా గుడివాడ జంక్షన్ లో నా బ్రేకే వేస్తే, ఏ గుంటూరు కుర్రోళ్ళంతా గోలే చేసే. హే గోలే గోలే దిల్ డోలే డోలే, హాయ్ గోలే గోలే దిల్ డోలే, ఆహా గోలే గోలే దిల్ డోలే డోలే, హాయ్ గోలే గోలే దిల్ డోలే. ఒక మంచి ఆంధ్ర స్పైసీ అంటే స్పైసీ సాంగ్ లా ఉంది ఇది ఆంధ్ర. బేసికల్గా మేము ఫుడ్ ఇంకా అమ్మాయికి రిలేట్ చేసి కొన్ని ప్లేసెస్ రిలేట్ చేసి అదే చేసిన అంటే సాంగ్ ఇది. అమ్మాయిని పొగుడుతున్నట్టుంది, ప్లేసెస్ అవి కలిపి అమ్మాయిని పొగుడుతున్నట్టుంది పాట. Yeah. అదే కదా అవును, కాన్సెప్ట్. Yeah. కాన్సెప్ట్ అదే. ఎవరు లిరిక్స్ రాసింది? ఆక్విల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి రాశాడు. అంటే మీరు అసలు అందరు కొత్త కొత్త వాళ్ళతోటి పాటలు ట్రై చేస్తారు అన్నట్టు. Hmm. అంటే ఒక్కరు కాదు, అంటే మీరిద్దరు కాంబినేషన్ ఎప్పుడు మీరిద్దరు ఉంటారు, కానీ వేరే లిరిక్ రైటర్ కానీ ఇంకెవరైనా పాడే వాళ్ళు కానీ మారుతుంటారు. Yeah. ఫీమేల్ సింగర్, మేల్ సింగర్. మారడం అంటే ఎక్కువ మారలేదు. రంజితే నాకు తెలిసి మాక్సిమం మాకు ఉన్నాడు. రాశాడు. ఎన్ని సాంగ్స్ రాసిండు అంటే 4 to 5 ఒక 10 అయితే మేము ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, రాపిచ్చి Okay. అరే ఇది టైం కాదేమో ఇది. ఓకే. రంజిత్ కూడా హీఈస్ వెరీ సపోర్టివ్. Okay. అండ్ Yeah. సిత్తరాంగి అండ్ నెరజాన్. సిత్తరాంగి, Susan, నెరజాన, వనజారి. వనజారి అని వనజారి. వనజారి అయితే వనజారి సాంగ్ కూడా బాగా హిట్ అయింది. అవును. అది వనజారి మొత్తం song. జాజ్ మ్యూజిక్, అవును. అప్ టౌన్ ఫంక్ మ్యూజిక్ అంటారు దాన్ని. Okay. అండ్ మంచి రెట్రో లుక్స్ వేసుకుంటూ జానపదం బేసికల్లీ. జానపదంలా ఉంటది లుక్ కూడా. వీడియో చాలా బాగుంది, అంటే రెట్రో స్టైల్లో మంచిగా ఉంది. నాకు నేను ఒక మ్యూజిక్ చేశాను. సో వీ వర్క్డ్ అవుట్. మీకు బ్రూనో మార్స్ తెలిసి ఉంటారు, ఇంగ్లీష్ లో సాంగ్స్ చేస్తే. బ్రూనో మార్స్ కి పిచ్చి క్రేజ్ అన్నమాట. వింటమ్ సాంగ్స్ వి వాంటెడ్ టు అరే మా ఇలాంటిది ఒకటి చేయాలి పాట Okay. తెలుగు స్టైల్లో. మ్యూజిక్ రెడీ పంపించాము రంజిత్ రిఫరెన్స్ కి. ఆయన అన్నట్టు. రంజిత్ పంపించాము. అరే ఇలా ఉంది మ్యూజిక్. ఫస్ట్ ఏంటంటే మొత్తం డీజే మ్యూజిక్ ఉందన్నమాట. డీజే అంటే ఈడిఎం అన్నమాట. Okay. మంచి పెప్పి డ్రాప్స్ అన్నీ ఉంటుంది. అలా పంపించాము. సారీ, కమ్ ఆన్ బ్రో. సైలెంట్ లో ఉంది అనుకున్నా. ఇందాక ఆన్ చేశా కదా వాల్యూమ్ కోసం. ఓకే. సో బ్రూనో మార్స్ స్టైల్లో మ్యూజిక్ చేయాలని ఎప్పుడు Okay. అదొక కోరిక. అండ్ తెలుగులో చేయాలి, ప్యూర్ తెలుగు వర్డ్స్. Hmm. అండ్ దెన్ మంచి మ్యూజిక్ చేసి రంజిత్కి పంపించాము. ఇట్లా ఇట్లా తెలంగాణ స్టైల్ రాయమన్నారా, రాయలసీమ స్టైల్? ఆయన ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం, నీకు ఏమనిపిస్తుంది రాయి అని పంపించాము. మామూలుగా సినిమా స్టైల్లో రాయమన్నారు. Hmm. ఎందుకంటే అసలు ఇన్ని ఏమి ఇయ్యలేదు. స్టైళ్ళు మేము ఉంటాయి. జనరల్ గా లిరిక్ ఫస్ట్ ఏం లేదు. మ్యూజిక్ వదిలేస్తాం. పంపించేస్తాం. నీకు పంపించేసి ఏమనిపిస్తుంది అది రాయి ఫస్ట్ రాసేస్తే తర్వాత కరెక్షన్స్ చెప్తారు. తర్వాత అంతే. ఓకేనా కాదని. సో ఆయన వన్ నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న ఇట్లా జానపదం లిరిక్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక 4 lines అని వినిపించాడు. స్టార్టింగ్ ఏంటంటే సాంగ్ వనజారిది. వనజారి లైన్స్. ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే వనజారి ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే
మోగే సిరకట్టు సున్నల్లోన అని పంపించాడు. అరే Okay. బ్రో ఇది బాగుంది బ్రో, కెన్ యూ రైట్ ఫుల్ వర్షన్? అంటే క్యాచీగా ఉన్నాయి lyrics. క్యాచీగా ఉంది, ప్యూర్ జానపదము, ఫుల్ ఆ. వర్షన్ రాశాడు అనమాట. రాసి మ్మ్. పంపగానే విత్ ఇన్ 1 day నైట్ క్లోజ్ చేసినాం ఆ సాంగ్. Okay. అంతా మంచిగా ఉంటుంది అనమాట. దానికి కొంచెం ర్యాప్ టచ్ ఇచ్చాము. ర్యాప్ అంటే ర్యాప్ ఎట్లా ర్యాప్ అంటే సన్నీ నువ్వే రాస్తావా లేకపోతే ర్యాప్ ర్యాప్ కూడా లిరిక్ రైటర్? కొలాబరేషన్ ఉంటుంది. ఓకే ర్యాప్ లిరిక్ రైటర్ అని డైరెక్ట్ గా రారు, కొన్నిసార్లు కుదిరిపోతుంది, ఓకే కొన్నిసార్లు వీ హ్యావ్ టు కాల్, గెట్ ఆన్ ఎ కాల్, సిట్టింగ్ చేసి అరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాము, వర్డ్ ఇట్లా ఉండాలి, లేకపోతే నేను ఓన్లీ ట్యూన్ చెప్తాను, ట్యూన్ బట్టి రాస్తారు. ఓకే ఇప్పుడు ఫేక్ ట్యూనింగ్ చేస్తాం అనమాట. సో అసలు భాష ఏముండదు, ఐ హమ్ సంథింగ్, ఏదో ఒక భాషలో హమ్ అదే. చేస్తా, అది తెలుగు కాదు హిందీ కాదు అసలు. అట్లా హమ్ చేసినప్పుడు అందులో నుంచి ఆ, వచ్చిన పదాలకి వీళ్ళు లిరిక్ lyric రైటర్స్ రాస్తారు. హెల్ప్ చేస్తారు. ఐ మేక్ షూర్ rap ఆ కి. ఎండింగ్ వర్డ్స్ సేమ్ ప్రొనౌన్సింగ్ ఉండేటట్టు చూస్తా అనమాట. ఓకే దానికి సో ఎందుకు అంటే తెలుగు లాంగ్వేజ్ కాదా మీది? తెలుగే, ఆ, ప్రాపర్ తెలుగే, మరి మొత్తం తెలుగు. తెలుగు ఎందుకు రాదు? లిరిక్ లేదు కదా చేతిలో. లిరిక్ లేదు కదా, వీఆర్ జస్ట్ కంపోజింగ్. ఓకే కంపోజింగ్ టైం ఆ. సో బేసికలీ లా 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 నా తెలుగు నా వచ్చు నా తెలంగాణ. రా 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 అని ఇట్లా అంటారు కదా, నేను అట్లా అన్నాను. ఓకే నాకు ఎట్లా అంటే మైక్ తీసేసుకొని అన్ని ఫేక్ లాంగ్వేజ్, ఇప్పుడు కిలికిలి భాష ఉంటుంది కదా, ఓకే అట్లా ఐ సింగ్ నిజంగా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అన్నట్టు నేను ట్యూన్ చేసిస్తా. ఓకే పదాలు ఏదేదో పదాలు వాడేస్తాను, కానీ మ్మ్. నాకు ఆ పదం రైమింగ్ వచ్చేటట్టు ఎండింగ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో, మ్మ్. ఎండ్ నా తోటైనా డా తోటైనా ఏదైనా అదే వర్డ్ తోటి ఎండ్ అవ్వాలి. ఓకే అప్పుడు ఐ గెట్ ద అంటే ఫుల్ వర్షన్. ఓకే ప్రాస ఆ ప్రాస ప్రాస బాగా కదా. ప్రాస లైక్ ప్రాస కుదిరితే అప్పుడు వర్డ్స్ వచ్చేస్తాయి యా యా ఆటోమేటిక్. యా. ఓకే సో మోస్ట్లీ అలాగే జరుగుతుంది మాది మ్మ్. వర్క్. అంటే నేను ఒక పాట చేసుకొని ఒక పాట రాసుకున్నా కాబట్టి నాకు తెలుసు లిరిక్స్ నా పాటకి. మిగతా నా పాటలకు అన్నిటికీ నేను లిరిక్స్ నాకు కూడా అంటే ఇట్లా నిజం చెప్పాలంటే మిమ్మల్ని అని అంటే మామూలుగా మీరు స్టార్ట్ చేసిండ్రు, కానీ నేను నార్మల్గా అందరిని చూసి ఇట్లా వీడియో సాంగ్స్ చూసిన తర్వాత నాకు కూడా అట్లా చేయాలని ఆలోచన వచ్చి నేను స్టార్ట్ చేసిన వీడియో సాంగ్స్. యా నిజంగా అంటే వీడియో సాంగ్స్ మనం చేసుకుంటే ఆ కాన్ఫిడెన్సే వేరు నిజంగా. అంటే మరి ఇన్ని వీడియో సాంగ్స్ చేసి ఇన్ని హిట్స్ వచ్చిన తర్వాత ఎందుకు సినిమాలకు చెయ్యాలి అని అనిపించలేదు? చేయాలి అంటే కాదు. లేకపోతే సినిమా ఎవరు అప్రోచ్ అవ్వలేదు? ఎప్పుడైనా ఎవరు అప్రోచ్ అవ్వలేదు అంటే ఈ సినిమాలు మాకు మేము ఒక్క ఇట్లాంటి మూవీ songs చేసాం. కావాలి. చేసాం మేము, ఒక్క మూవీ చేసాము. చేసాము అండ్ కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు కూడా రీచ్ అవుట్ అయ్యారు, ఓకే కుదరలేదు. లైక్ మ్మ్. బై ఎండ్ ఆఫ్ ద డే మనం కంపోజ్ చేసిన స్టైల్ కోసం వస్తారు, ఓకే అండ్ ట్రావెల్ చేసే కొద్దీ మన వాళ్ళ కంపోజిషన్ స్టైల్ కాకుండా వాళ్ళ స్టైల్ అయిపోతుంది. అవును ఆ. అయిపోతుంది. అక్కడ కొంచెం క్రియేటివ్ అప్పుడు మనం డిఫరెన్స్ యాక్సెప్ట్ ఉండి చేయలేకపోతామేమో. అంటే creative పిలిచిందే దానికోసం కదా. అవును. మీకు మా స్టైల్ స్టైల్ నచ్చి నచ్చిందని అవును. పిలుస్తారు. అది మెల్లమెల్లగా అది అటు టర్న్ అయిపోతుంది అనమాట అంటే కొద్దిగా. మళ్ళీ అది ఒక సినిమా స్టైల్ లాగా అంటే మ్మ్. మీకంటే హా ఒక హా హా మార్క్ ఉంది హా. కాబట్టి యా, మీరు ఆ స్టైలే ఫాలో వెరీ అవ్వాలి. రైట్. యా, వాళ్ళేమో వేరే అదే స్టైల్ చేంజ్ అనేసరికి అయిపోతుంది, మాకు కూడా హ్యాపీనెస్ అక్కడ ఉండదు వచ్చింది అక్కడ మ్మ్. క్లాష్. ఉండదు. యా అంటే ఆ క్లాష్ అని సినిమా కాదు, బేసికల్ గా అది వాళ్ళకి కుదరదు, ఇంకా వాళ్ళకి టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ టైం చేసి, వేస్ట్ అందుకోసం మేము అంటే ఇంకా ఆ సినిమా కూడా అవ్వలేదా? అంటే అయిపోయిందా ఆ సినిమా? ఒక సినిమా ఒక చేసిండ్రు, మూవీ చేసాం ఒక అంతే. దానికి ఏంటి సినిమా చేసాము, పేరు? అక్కడొక్కడు ఉంటాడు ఉంటాడు అని అని ఒక ఓకే మూవీ చేసాము. మ్మ్. అది కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త అంటే యాక్టర్స్ ఉన్నారు. ఇద్దరు కంపోజర్స్ కారుణ్య లాగా గారు అప్పుడు రామ్ కూడా ఉండే కంపోజర్స్. మాతోటి. మ్మ్. ఓకే రామ్. కారుణ్య గారు పాడారు ఆ ఓకే సాంగ్, టైటిల్ సాంగ్. మ్మ్. అండ్ వేరే సింగర్స్ తో కూడా పాడించాము, 6, పాడించింది 7 వర్షన్స్ మ్మ్. ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కూడా సుమారుగా మేము అనుకున్నది కాకుండా వాళ్ళు అనుకున్న టైప్ అయిపోయింది రిలీజ్ అనమాట. అయిందా సినిమా? అది ఎప్పుడు 5 ఆ, years 5 బ్యాక్ years 5 అది. years అంటే ఎక్కువనే రిలీజ్ అయింది. అయింది కానీ మీకు అప్పుడు అనిపించిందేమో హా, మేము మా మార్క్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఇట్లా ఈ వేలో వెళ్తే కరెక్ట్ ఆ, కాదు 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 అనిపించి యా. ఇంకెప్పుడు ఎవరు అప్రోచ్ అయినా మీరు మేమైతే ఇంకా స్ట్రైట్ అవే చెప్పేసారు మా స్టైల్ ఉంటేనే మేము మాకు చేస్తాము. రీచ్ అవుట్ అవుతారు పెద్ద పెద్ద లైక్ మ్యూజిక్ లేబుల్స్ కూడా రీచ్ అవుట్ అయ్యారు. మ్మ్. ఆ, ఇప్పుడు ఉన్న టాప్ అవును మ్యూజిక్ లేబుల్స్ మాకు జింపాక్స్ ప్యాక్ లాంటి సాంగ్ కావాలా అంటారు. దే వాంట్ ఏ హిట్ సాంగ్ ఫ్రమ్ అస్. అదే అది దే వాంట్ ఏ హిట్ సాంగ్ అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ అస్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు సాంగ్స్ చేసారు అన్ని హిట్సే. అంటే హిట్స్ ఓకే, కానీ జింపాక్ చిపాక్ క్రియేట్ చేసిన ట్రెండ్ యా ఇంకా ఈ వేరే సాంగ్ మీరు అందుకే వాళ్ళు ఆ సాంగ్ కావాలని అంటారు, కానీ అలాంటి సాంగ్స్ అన్ని చేయలేం కదా. యా నేను అది అలాంటి చెప్తున్నా కదా, అప్పుడున్న మార్కెట్ వేరు. మ్మ్. ఇప్పుడు వేరు. అప్పుడున్న మార్కెట్ వేరు. ఇప్పుడు మా సాంగ్స్ మేమే ఒక ₹1,00,000 పెట్టామనుకుని వెళ్ళిపోతాయి వ్యూస్, ఓకే వెళ్ళిపోతాయి ట్రెండింగ్కి. అవును మేము మ్మ్. అసలు చేయలేము, ఏదైనా ఆర్గానికే. మీ ఇప్పుడు ఓకే పెట్టింది కూడా మొత్తం రూపాయి లేదు, ఆర్గానిక్ అంతా ఉంటుంది. ఆర్గానికే. ఆర్గానిక్ ఓకే ఎనీ సాంగ్ పబ్లిక్ నచ్చితే వెళ్తుంది. అవును మీరంటే ఎప్పుడు ఒక వేలో వెళ్తున్నారు. నేను అబ్జర్వ్ చేశాను కదా మీ సాంగ్స్ అన్ని. మీరు ఎవరిని అంటే కాపీ చేయడం కానీ అవేం ఉండవు. మీకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ వేలో వెళ్ళాలని
డిఫరెంట్ గా ఉన్నాయి సాంగ్స్. ఒక్క సాంగ్ కూడా ఒక దాంతో పొంతన కంపారిజన్ ఉండదు ఉండదు. దేనికి దానికి. డిఫరెంట్ ఒక్కొక్క డిఫరెంట్ సాంగ్ ఒక్కొక్కలాగా ఉంటది. కానీ అంటే ఇప్పుడు సాంగ్స్ మీరు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు కదా! అంటే ఉమ్. తెలుగులో ఇప్పుడు ఏంటి ఫోక్ సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకు? అంటే నేను అదే అడుగుదాం అనుకున్నా. సిత్తిరంగి ఇస్ అ అంటే ఫోక్ సాంగ్ ఓన్లీ. అంటే ఫోక్ సాంగ్ మ్యూజిక్ వైజ్ మ్యూజిక్ నేను వైజ్. అనేది అంటే మీరు అన్ని జానర్స్ టచ్ చేస్తున్నారు. కానీ ఫోక్ ని ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఫోక్. Yeah. మీరు ఎందుకు అంటే మీ ఛానల్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. అది ఎందుకు రావట్లేదు? మేము కూడా చాలా సార్లు ఒకసారి song- వెళ్దామా అటు సైడ్ అనుకుంటున్నాము. రీసెంట్ కూడా అనుకున్నాం కూడా మేము. వీ టు అంటే లవ్ మీ నుంచి ఒక్కసారి వస్తే అది ఎంత డిఫరెంట్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోక్ అందరు చేస్తున్నారు, రెగ్యులర్ అయిపోయింది. మీరేమైనా కొత్తగా చేస్తారేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే సన్నీ ఆస్టిన్ చిన్నస్వామి నుంచి ఒక ఫోక్ నంబర్ అది డిఫరెంట్ గా. ఫోక్ ఉంది కానీ ఏంటంటే దాంట్లో మళ్ళీ ఆ టచ్ డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్ మొత్తం ఫోక్ లాగా ఉండదు. మేము ఫోక్ లాగా ప్రాపర్ గా చేసిందంటే V6 ఛానల్ వాళ్ళకి బోనాల్ సాంగ్ కానీ బతుకమ్మ సాంగ్ అది ప్రాపర్ ఫోక్ గా చేసాం. చెయ్యొచ్చు మేము అది కూడా. ఇప్పుడు మీరే అన్నారు రెగ్యులర్ అయిపోయింది ఫోక్. ఇప్పుడు మీరు కూడా చేస్తారు. రెగ్యులర్ చేయొద్దని మేము అంటే రెగ్యులర్ గా మీరు ఒక డిఫరెంట్ చేస్తారేమో. Yeah, అదే భయం మాకు. పాయింట్ యాడ్ చేస్తారు యా యా మీ స్టైల్. ఐ లవ్. నేను పొద్దున్న కూడా మా ఇంట్లో కూడా వింటుంటారు ఫోక్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏది రాను బొంబాయికి రాను చాలా బాగుండే చాలా సాంగ్స్. సాంగ్స్ ఇప్పుడు హిట్ అవుతున్నాయి ఫోక్. Yeah. నేను కూడా ఆ జానర్స్ ట్రై చేస్తున్నా ఇప్పుడు. అంటే Yeah. ఫోక్ లో చేస్తేనే చాలా మంది అవును. వింటున్నారని మాకు కూడా చాలా మంది సజెస్ట్ ట్రై చేశారు. చేస్తున్నా నేను కూడా. తెలిసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరైనా కలిసినప్పుడు అన్న ఫోక్ చేయండి అన్న అని చెప్తారు. Okay. చాలా సజెషన్స్ వస్తాయి. వి ట్రై చూడాలి. మనం ఎప్పుడు వెళ్ళొద్దు వద్దు మన డివేట్ అవుతాము అని అనిపిస్తుంది. అంటే ఫోక్ లో వెళ్తే మళ్ళీ అదే జానర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అది అట్లాంటిది వేరే చేయకపోతే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు అట్లా ఎందుకు చేయలేదు ఇట్లా ఎందుకు ఈ చేయలేదు సాంగ్ అని. ఇట్లా ఎందుకు వచ్చింది, ఆ సాంగ్ అట్లా ఎందుకు వచ్చింది, మళ్ళీ ఉన్న అంటే మీరు ఇప్పటి వరకు అంటే క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ అంతా మారిపోతుంది. ఆబ్వియస్ గా అది ఒక్క డీవియేషన్ అయిపోతుంది. Okay. అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకా అట్టు దుంకినట్టే ఉంటది. ఓకే. అంటే మీరు ఈ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ జర్నీ ఇద్దరిది స్టార్ట్ అయింది. మీ గ్యాంగ్ అందరూ అట్లా వేరే వేరే ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సపరేట్ ఛానల్స్ వాళ్ళందరూ విడిపోయారు. కానీ మీరిద్దరు మాత్రం ఇప్పటివరకు కలిసి ఉండి ఇప్పటివరకు అన్ని సాంగ్స్ కలిసే చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క అంటే బ్రేక్ కూడా రాలేదు. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా అంటే ఎట్లా స్టార్ట్ అయింది? ఈ బాండింగ్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది? ఫెవికాల్ జోడి. ఫెవికాల్ బంధమే అనొచ్చు. ఎక్కడ పోయినా ఫస్ట్ ఏం సన్నీ ఆస్టిన్ సపరేట్ అన్నారు, చిన్న స్వామి సపరేట్ అన్నారు. చిన్న సన్నీ సో ఖచ్చితంగా ఫస్ట్లీ ఈ combination. మా గ్యాంగ్స్ ఇంకా లేవు. మేమే గ్యాంగ్. అంతే. నేను చిన్న ఇంకా Okay. రామ్ ఉండే అంతే. అంతే. వేరే వాళ్ళంతా కొలాబరేషన్ ఆ సాంగ్ అంటే అంత మిడిపోయింది కాబట్టి అందరూ ఫీల్ దట్ ఇది ఒక గ్యాంగ్ విల్ గ్రూప్ అని. అండ్ అది తప్పు లేదు. లైక్ మా గ్యాంగ్ నుంచి అవును. సాంగ్ రావాలనుకుంటే అది కుదరలేదు. మళ్ళీ అంటే ఆ మెంబర్స్ నుంచే ఒక సాంగ్ రావాలని చాలా మంది ట్రై కోరుకున్నారు. చేసాము. కామెంట్స్ కూడా చాలా పెట్టారు యా కదా. యా యా మాకు అలాంటి సాంగ్ కావాలి అన్న, మాకు అలాంటి సాంగ్ చేయండి. అవును చాలా కామెంట్స్ చేస్తారు. అవును వాళ్ళకి కూడా రీచ్ అవుట్ అవుతారు వేరే అదే. ర్యాపర్స్ కూడా. ట్రై చేసాము. నేను MC మైక్ ప్లాన్ ఉండే మాది. ఓకే. ఇప్పుడు కూడా చెప్పలేం మళ్ళీ ఎప్పుడు next మేము వస్తుంది కూడా Yeah. next ఏంటని కూడా expect చెప్పలేం. చేస్తున్నాం మేము. Yeah. కరెక్ట్ సాంగ్ కూడా పడాలని అంతే. Correct ఇట్స్ timing ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్. జరగట్లేదు. ఎప్పుడు ఏ సాంగ్ ఎట్లా హిట్ అవుతుందో తెలుస్తలేదు ఇప్పుడు. కొన్నిసార్లు కొన్ని సాంగ్స్ అసలు హిట్ కావని అనుకుంటాం, అవును కానీ అది ఏమంటారు Agree. బ్లాక్ బస్టర్ అయిపోతున్నాయి యూట్యూబ్ లో Yeah. అసలు తెలియకుండానే హిట్ ట్రెండింగ్. ఇప్పుడు అంటే మీరు అసలు మ్యూజిక్ నేర్చుకోలేదా? నేర్చుకోలేదు నేను. స్వామి అనే వ్యక్తికి గిటార్ ప్లే చేస్తాడు, కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఇంకా ఇంకా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే తబలా నేర్చుకున్నా. ఏదన్నా తబలా. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా నాకు రాదు అని మాత్రం నోట్ అది లేదు అట్లేం కాదు. బేసిక్స్ అన్న చేస్తాడు పక్క. నువ్వు ఏ ఖచ్చితంగా. ఇన్స్ట్రుమెంట్ అనేది ఫ్లూట్ కూడా కొడతాడు. సో ఇది ఎట్లా హార్మోనియం. సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది? ఎవరికి ఏమో. సాధ్యం కాదు ఏ ఆర్టిస్ట్ కి ఇది. ఎట్లా సాధ్యమైంది? బేసికల్ గా నాకు విని ప్లే చేయడం చాలా అలవాటు అనమాట. అంటే Okay. ఏదైనా వింటే ఐ కీప్ ఆన్ ట్రయింగ్ దాట్. ఓకే. సో అది ట్రై చేస్తూ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ గిటార్లోనే ఆ ట్యూన్ ప్లేయింగ్ చేయడం కానీ. సో అలా నా దాని ఏమంటారు లిస్నింగ్ మెమరీ ఎక్కువ. సో Okay. వినగానే వినికిడి వినికిడి, yeah. ఎక్కువ. వినికిడి ఎక్కువ. ఎక్కువ ఉంటే వినే జ్ఞానం ఎక్కువ ఉందన్నమాట Yeah. వినేది. సో వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఎక్కువ మాట్లాడను, ఒకటి వింటా నేను. అసలు మాట్లాడదు కాదు, ఎదుటోళ్ళతో మాట్లాడిస్తావు. అంతే కదా. అంతే సరే. అంతే. ఎదుటోళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తాడు, తను కామ్ గా ఉండి వింటాడు. అవును, agree. కౌంటర్ టైం వచ్చినప్పుడు కౌంటర్ ఇస్తాడు. అట్లా. స్టేజ్ మీద కొంచెం నర్వస్ ఉంటాడు. లైక్ ఎక్కువ మాట్లాడు బేసికలీ. ఓకే. ఈ మధ్య కొంచెం
మాట్లాడట్లేదు. మరి బ్యాండ్ బ్యాండ్ ఎట్లా స్టార్ట్ చేసిండ్రు? బ్యాండ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? సో ఇద్దరేనా బ్యాండ్ లేకపోతే అది బ్యాండ్ కూడా అంటే వేరే? ఒకప్పుడు నేను రామ్ చిన్న కూడా బ్యాండ్ స్టార్ట్ చేసినాము. అవును. వి డిడ్ వన్ షో. నాకే ఇంట్రెస్ట్ లేదు బ్యాండ్ లో బేసికలీ ఓకే పబ్స్ లో ప్లే చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేక నేను డ్రాప్ అయిపోయినా. ఓకే దెన్ చిన్న కంటిన్యూడ్ వేరే టీమ్ తో కొలాబరేట్. ఇప్పుడు Collaborate, జామర్స్ అని అవును. బ్యాండ్ ఉంది చిన్న. బ్యాండ్ యా అప్పుడు రామ్ కూడా చౌరస్తా అని బ్యాండ్ ఫామ్ చేశారు. సో ఎవరిది Okay. వాళ్ళకు ఉండే బ్యాండ్స్ అన్నమాట. ఓకే. సో అట్లా ఇప్పుడు మా ఆర్టిస్ట్ అనగానే అంటే ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మన అంటే మ్యూజిషియన్స్ కి బేసిక్ గా ఇన్కమ్ విషయానికి వస్తే ఉమ్, మనం ఓన్లీ సింగింగ్ తో అయితే సర్వైవ్ అవ్వలేము, ఉమ్, అది తెలిసిన విషయము. ఉమ్, అంటే కొంతమంది అంటే సక్సెస్ అయ్యి ఇప్పుడు షోస్ చేసుకునే వాళ్ళు ఓకే ఎంతైనా, ఉమ్, కానీ ఇప్పుడు నువ్వు బ్యాండ్ కూడా చేయట్లేదు, ఉమ్. బ్యాండ్ కూడా వద్దనుకున్నావు, మీరు బ్యాండ్ షోస్ అంటే ఇప్పుడు ఎట్లా ఇన్కమ్ ఎట్లా అంటే ఏదైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ మ్యూజిక్ మీద? ఎందుకంటే మీరే మీ సాంగ్స్ ని ప్రొడ్యూస్ కూడా చేసుకుంటున్నారు, ఉమ్. సో ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎట్లా తెచ్చుకుంటున్నారు నేను income? ఐ వర్క్ ఫర్ అన్ ఎంఎన్సీ. నేను ఇంకా ఓకే work జాబ్ చేస్తూ చేస్తాను. Yeah. వీడియో సాంగ్స్. ముందు నుంచి జిమ్రాక్స్ బ్యాక్ రిలీజ్ కానప్పటి నుంచి Okay. నేను ఇప్పుడు మేనేజర్ గా వర్క్ చేస్తాను అనమాట. ఓకే చిన్న ఫుల్ టైమ్ ఇంటూ బ్యాండ్ మ్యూజిక్. మ్యూజిక్ ఐ యూస్ టు వర్క్ చిన్న 10 years వర్క్ రేడియో చేశాను. మిర్చికి పనిచేస్తుండే ఒకప్పుడు. ఓకే అండ్ చిన్న కూడా పనిచేస్తుండే. సో ఇప్పుడు ఓన్లీ బ్యాండ్ బ్యాండ్ మేము చేసిన సాంగ్స్ సాంగ్స్ వస్తుంది సాంగ్స్ మాకు. ఇన్కమ్ ఉంటదా? ఉంటది. ఓకే ఓన్లీ దాట్ ఎవ్రీ మంత్ లేకపోతే మంత్లీ 2 సాంగ్స్ చెప్పాం Okay. కదా. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ అవును. మెయిన్ సోర్స్. అవును యూట్యూబ్ లో చాలా రేర్ గా హిట్ అయ్యే అవకాశాలు అవును, ఉంటుంది. ఉంటాయి. సినిమా సాంగ్స్ కి చాలా తక్కువ Demand. హిట్. ఇప్పుడు సినిమా సాంగ్స్ చాలా మంది అంటే వాళ్ళవే సినిమా సాంగ్స్ ప్రమోషన్ లేనిది సాంగ్స్ వెళ్ళదు. లేకుండా ఏది యా జరగట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఇప్పుడు యా ఇప్పుడు ఉన్నట్టు. ఎందుకు మరి ఇన్స్టాగ్రామ్ లో మీరు అంటే పేజ్ క్రియేట్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో? అన్నీ ఉన్నాయి కానీ చిన్న అండ్ సన్ యాక్టివ్. వీఆర్ నాట్ యాక్టివ్, ఎందుకు వి అట్లా? వోంట్ బి యాక్టివ్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఖచ్చితంగా ఉంటేనే ఆ ట్రెండ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. చాలా సార్లు వి ట్రైడ్ డూయింగ్ ఆర్ ఒక సెషన్స్ చేద్దాము, ఓకే బ్యాక్ టు బ్యాక్ ఒక సీజన్ లాగా మ్యూజిక్ రిలీజ్ చేద్దాము, ఇట్లా Hmm. కూర్చొని చేద్దాము. వి ట్రైడ్ డూయింగ్ దాట్. ఓకే అంటే ఒక 1 month చేస్తాం. 1 month తర్వాత ఫీల్ లైక్ అంటే ఇప్పుడు దీని బదులు ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేద్దాం కదా. అది యాక్చువల్ చిన్న మా దగ్గర చాలా సాంగ్స్ ఉంటుంది. లైక్ చిన్న చాలా సార్లు చెప్తాడు, అదే నువ్వు కొత్త సాంగ్ చేయకరా, ఫస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా అది ఇదని గైడ్ చేస్తాడు. బట్ ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫోర్స్ ఫిట్ అనిపిస్తుంది ఒకరి మీద టైం రుద్దుతున్నట్టు. ఎక్కువ స్పెండ్ చేయాలి ఖచ్చితంగా సోషల్ ఆ, మీడియాలో. మనం చేయాలి. అంటే ఇప్పుడు Yeah, ఇన్స్టాగ్రామ్ కానీ yeah, ఫేస్బుక్ yeah. మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, కానీ మనం ఉన్న ఫీల్డ్ అది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్స్ చేయాలి. చేసుకోవాలి, అవును, మనల్ని అవును. మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ లో మనం ప్రమోట్ చేసుకోకపోతే మేము యూజ్ మేము చేసుకున్న తప్పు కూడా అదే. ఇప్పుడు కూడా చేయము తప్పని తెలిసి కూడా వి డోంట్ ఇన్వెస్ట్ ఆన్ అదే అనుకుంటాను. మీ own సాంగ్స్ ఇంత promotion. మంచిగా వెళ్తున్నాయి అంటే యూట్యూబ్ లో మీరు ప్రమోషన్ చేయకుండానే వెళ్తున్నాయి, Hmm. మీరు ప్రమోట్ చేస్తే ఇంకా ఎంత బాగా వెళ్తాయి సాంగ్స్ అనేది నాకు డౌట్, జనరల్ గా వచ్చిన డౌట్ అది. మీరు ప్రమోట్ చేస్తే ఇంకా సాంగ్ వెళ్తుంది అనేది చాలా మంది కూడా కామెంట్స్ లో పెట్టారు కదా, చాలా మంది ఈ సాంగ్ ఇంకా మీరు, మంచిగా హిట్ చేయాలి, మీరు కొట్టాలని, రావాలి, మీరు అది బయటికి ఇది. రావాలి అది ఇది అని కామెంట్స్, చాలా కామెంట్స్ చూసాను నేను. ఇప్పుడు అంటే చిన్న స్వామి సన్నీ ఆస్టిన్ అంటే ఒక ట్రెండ్ సెట్ చేసిండు. మీరంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అని అందరికీ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఏంటి అసలు నెక్స్ట్ గోల్ ఏంటి? అంటే ఈ సాంగ్స్ ఇట్లా చేస్తూ ఉందామనా లేకపోతే నెక్స్ట్ ఇంకా ముందు ఇంకా ఏం చేయాలని నెక్స్ట్? చెప్పాలంటే మా పంజాబీ మ్యూజిక్ వీడియోస్ మీరు చూస్తే వాళ్ళకున్న బ్యాంక్ కానీ ఆ ఇండిపెండెంట్ మ్యూజిక్ సాంగ్స్ తెలుగులో కూడా ఉండాలి అన్న, ఆ మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ కోసం మేము ట్రై చేస్తున్నాం. అందుకోసం వీఆర్ నాట్ డివియేటింగ్, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ మూవీస్ కానీ. ఓకే మీరు అస్సలు ఎన్ని వచ్చినా కూడా అన్ని వదులుకొని దీని మీదే చేద్దాం. ఇప్పుడు మాకు తెలిసి ఒక 5-6 సాంగ్స్ రెడీగా ఉన్నాయి, కానీ వీడియోకి ఆబ్వియస్ గా మనకు ప్రొడ్యూసర్స్ ఉండరు కాబట్టి వి వెయిట్ ఫర్ దట్. మాకు వచ్చే డబ్బులతోనే వి ప్రొడ్యూస్ అంటే అనమాట. మీరు ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వరా? లైక్ అంటే మాకు ప్రొడ్యూసింగ్ ఎవరైనా అంటే జనరల్ గా మీకున్న అంటే అదే చెప్పాం కదా అండి, మీకు అప్రోచ్ అయ్యారనుకో మాకు జింపాక్ సాంగ్ లో కావాలంటారు. సో ద పాయింట్ ఈస్ దట్ వాళ్ళ versions ఉంటాయి. అంటే అది తప్పు మీరు కాదు. చేసిన సాంగ్స్ కి ఎవరు ప్రొడ్యూసింగ్ కి అట్లా ఎవరు అంటే చాలా తక్కువ అది. ఒప్పుకోలేదు. బేసికల్ మేము అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, దే Okay. డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్. కొన్ని ఎలా ఉంటుందంటే ఆ ప్రొడ్యూసర్ వాంటెడ్ టు బి ఇన్ ద వీడియోస్, అలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే వాళ్ళు కూడా అంటే- కనిపించాలి అనుకుంటారు Hmm. మీతో పాటు. ఉండొచ్చు. లైక్ ఇఫ్ దే ఆర్ రియల్లీ వెల్ మంచి యాక్టింగ్ డాన్స్ చేస్తానంటే తప్పేం లేదు Hmm. దాంట్లో.
అనుకోకుండా లైక్ వచ్చేసి ఏదో awkward గా వి ఫీల్ లైక్ అట్లాంటి దూరం పెడతాం అట్లాంటి మ్మ్. వాళ్ళని కూడా, అలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఎట్లా అనిపిస్తది? ఇప్పుడు చాలా మంది మీ తర్వాత వచ్చినోళ్ళు కూడా ఇప్పుడు చాలా అంటే పీక్స్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మ్మ్. అంటే ఎట్లా ఏమన్నా అనిపిస్తుంటదా? లైక్ మేము ఎప్పుడో స్టార్ట్ చేసిన, మేము మమ్మల్ని చూసి వీళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిండ్రు. అంటే డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుంటదా? అంటే వాళ్ళు అట్లాంటి ఫీల్ ఏమి ఉండదు. మేము ఫీల్ హ్యాపీ మేము ఫర్ అక్కడికి Yeah, రీచ్ yeah. అవ్వలేదు. అట్లాంటివి ఏం లేదు. లేదు లేదు లేదు. ఎవరి అంటే కష్టం వాళ్ళది ఉంటుంది. కష్టమే, కానీ వాళ్ళు మీ తర్వాత వచ్చి వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మళ్ళీ అంటే మీరు మాది ఎక్కడ మైనస్ ఉంది అని ఎప్పుడన్నా అట్లా కొంచెం చెప్పాను కదా డౌన్ మా మా మైనస్ మైనస్ అనిపించిందా? సోషల్ మీడియా. ఎక్కువ జస్ట్ సోషల్ మీడియా సోషలైజింగ్ లేకపోవడం. చేయము, అంతే. సోషలైజింగ్ అస్సలు చేయము, ఓకే. అండ్ సోషల్ మీడియాలో ఉండము, ఉమ్. అండ్ మా మైనస్ మాకు తెలుసు. అదొకటే మైనస్. అదే మైనస్. వాళ్ళందరూ బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సాంగ్స్ Yeah. అట్లా క్లిక్ అయినాయి. యా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రోల్ రైడా కూడా తను మీ తర్వాత అంటే మీ టైంలోనే తను కూడా సేమ్ స్టార్ట్ సేమ్ చేశారు. మాకన్నా ముందు నుంచే ఆ. రోలిడా కామ్రాన్ అదే అదొక జోడి మాలాగా వాళ్ళు అప్పటి వాళ్ళొక నుంచి. కాంబినేషన్, మీరు అవును ఒక కాంబినేషన్. అవును. సో వాళ్ళు అట్లా దూసుకుపోయినరు. Hmm. మీరు అక్కడ అంటే మీరు సాంగ్స్ చేసిండ్రు కానీ వాళ్ళకి అంటే మ్యాచ్ అవ్వలేదు. మ్మ్. సో అది ఎక్కడన్నా అనిపించిందా అని అంటున్నా. చిన్న లోటు వెలతి అనిపిస్తుంది కదా. అంటే ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి వాళ్ళకి మ్మ్. సపోర్ట్, మ్మ్. ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు. సో ఓకే. మాకు కూడా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటే ఓకే. మాకు కూడా ఎలివేషన్ దొరుకుతుంది. ఆ స్వీట్ స్పాట్ ఒకటి దొరికితే మాకు Yeah. కూడా అవకాశం ఉంటుంది. ఉమ్. సో మేము ఫుల్లీ వెళ్ళలేం కదా, ఇంకా ఇండస్ట్రీలో వెళ్ళలేదు. వెళ్ళలేదు. రైట్, అవును. దే ఆర్ ఇంటూ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీలో మీరు వెళ్ళలేదు కాదు, మీరు రాలేదు యాక్చువల్లీ. Hmm. మీరు ఇండస్ట్రీకి వస్తే వాళ్ళు మీరు ఈ సాంగ్ మీరు మిమ్మల్ని తీసుకోవడానికి రెడీ ఫుల్ టైం టైం స్పెండ్ చేయలేదు మేము ఎప్పుడు. Yeah. మీరు బయటికి రాలేదు యాక్చువల్లీ. అది Yeah. వచ్చి ఉంటే అసలు ఇప్పుడు ఇంకా వేరే ఉండదు. మేము ఒక సన్నీని ఒక చిన్నని బిగ్ బాస్ లోనో ఎక్కడోనో చూసేవాళ్ళం అనుకుంటా ఖచ్చితంగా గిటార్ పట్టుకొని. నేను మొన్ననే వెళ్ళా కదా. బిగ్ బాస్ కంటే ప్లే చేయడానికి వెళ్ళడం వేరు. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ వెళ్ళాలి. బిగ్ బాస్ షోలో ఇప్పుడు రోల్ రైడా వాళ్ళందరూ వచ్చినట్టు Yeah. Hmm. ఒక సన్నీ ఒక చిన్న అనేది మొత్తం ఇంకా అందరికీ తెలిసేవాళ్ళు అన్నట్టు. ఈ ఇంకా పాట నా చేసింది వాట్ ఐ వీళ్ళేనా ఫీల్ అని. వి స్టిల్ హ్యావ్ టైమ్ అనిపిస్తుంది. మాకు ఇంకా టైం ఉంది కొంచెం. ఇంకా టైం Yeah. ఉందంటనా? వీఆర్ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ లాగా మెల్లగా వెళ్తాం. అయితే ఇప్పుడు బ్యాండ్ వద్దనుకున్నారు, తను బ్యాండ్ లేదు చేస్తున్నారు, దే ఆర్ తను continue నాకు చేస్తున్నారు. బ్యాండ్ పర్ఫార్మెన్స్ చేస్తాము, షోస్ Okay. చేస్తా నేను. బయట షోస్ కాలేజెస్, ప్రైవేట్ షోస్ యా అవి ప్రైవేట్ అడిగితే షోస్, చేస్తారు. కాలేజ్ షోస్, Hmm. హోస్టింగ్స్ అన్ని చేస్తాను. Okay. బట్ పబ్స్ లో బ్యాండ్ లో పర్ఫార్మ్ ఎప్పుడు చేయడం చేయలేదు. బట్ వి స్టార్టెడ్ ఆఫ్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసాం ఇట్లా. అండ్ అంటే సక్సెస్ అవ్వలేదా లేకపోతే సక్సెస్ అయ్యిందా? ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్, అది చెప్తున్నా కదా. ఓకే. ఒరిజినల్ సాంగ్స్ కి మార్కెట్. ఇప్పుడు పబ్స్ లో తెలిసిన సాంగ్స్ వినడానికి వస్తారు అందరు. అవును, మేము ఏంటి, మాది డిఫరెంట్ స్ట్రాటజీ. స్ట్రాటజీ. ఒరిజినల్ సాంగ్స్ అయిపోయింది కల్చర్. ఒరిజినల్ సాంగ్స్ విని, అది మూవీ సాంగ్స్ విని విని విని, అందరికి అవును. అలవాటు అయిపోయింది. వి వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇండిపెండెంట్ షోస్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ది పబ్స్ లో షోస్. ఓకే. అట్లాంటి దానికి ఐఎమ్ రెడీ. ఓకే, కానీ వాళ్ళు ఒక ఒప్పుకోలేదు. సినిమా వాళ్ళు సాంగ్స్ సినిమా సాంగ్సే పాడమన్నారు. ఒప్పుకోలేదంటే నడుస్తుంది. ఆ. మేడ్ షూర్ 60% మా సాంగ్స్, Okay. 40% వచ్చి మూవీ సాంగ్స్ ప్లస్ మా సాంగ్స్ రిమిక్స్. కానీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి యా వాళ్ళకు అలా నచ్చే సాంగ్స్ ఉంటుంది. పాడాలి కాబట్టి స్లోలీ అది కూడా వచ్చేస్తుంది మార్కెట్ లో. మనకి రీసెంట్ గానే పబ్ కల్చర్ స్టార్ట్ అయింది, బ్యాండ్ స్టార్ట్ అయింది, తెలుగు పబ్స్ లో ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. తొందరలో ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ కూడా వచ్చేసింది. యా తొందరలో కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇండిపెండెంట్ మ్యూజిక్, ఇండిపెండెంట్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసింది. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వతహాగా చేసేసుకుంటున్నారు సాంగ్స్. ఎవరు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న మీకు సోషల్ మీడియా. ఇప్పుడు పబ్స్ లో బాలీవుడ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఉంది అవకాశాలు. హైదరాబాద్ లో తెలుగు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కి అవకాశం ఇంకా తక్కువ. లేదు. లేదు, మార్కెట్ ఓపెన్ కాలేదు ఇంకా. Okay. చాలా రేర్. మీకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అని ఫిలిం ఇండస్ట్రీ ఆర్టిస్టే ఉంటారు. మళ్ళీ సింగింగ్ షోస్ కానీ వాళ్ళే ఉంటాయి షోస్. బ్యాండ్స్ ఎక్కువ. ప్రాపర్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మార్కెట్. సో వీఆర్ ద వన్స్ ఐ థింక్ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ నియర్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు మీరిద్దరు అంటే నేను అడగడం ఏంటంటే ఇప్పుడు అలా అడగచ్చో లేదు, సింగర్గా అంటే కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నావా లేకపోతే నువ్వు అంటే ఒక ర్యాపర్గా అనుకున్నావా లేకపోతే బీట్ బాక్సర్గా అనుకున్నావా? ఎట్లా స్టార్ట్ అయ్యి అది ఇట్లా ఇప్పుడు ఇంకా ఎండ్ అవ్వలేదు, యా నడుస్తుంది, ఎట్లా స్టార్ట్ అయింది అది? ఎప్పుడు సింగర్ అనుకోలేదు, ర్యాపర్ అనుకోలేదు. మ్యూజిక్ ప్రొడ్యూసర్. ఐ Okay. కంపోజ్ మ్యూజిక్, ఓకే. ట్యూన్స్ బిల్డ్ చేయగలుగుతాను, కంపోజ్ చేస్తాను, Hmm. ఓన్ మ్యూజిక్ ప్రొడక్షన్, ఓన్ రికార్డింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇప్పుడు ఓన్. మీ అంటే నువ్వు చేసే సాంగ్స్ అన్ని నువ్వు మొత్తం ఏ కంపోజ్ టు జెడ్ చేసినట్టు మేమే. యా తను మొత్తం. తను ప్లే మొత్తం చేస్తాడు ఇద్దరం అంతే. బ్యాక్గ్రౌండ్ యా అంతా. యా సో అంటే కీబోర్డ్ వర్క్, ప్రోగ్రామింగ్ అంతా. మొత్తం Yeah. మాది ఇన్ హౌస్, మొత్తం మొత్తం. మేమే చేసుకుంటాము. ఓకే. దెర్ ఆర్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ ఇతను ప్లే చేస్తేనే బాగా వస్తుంది అని వైలెన్స్,
ఇంకా వైలెన్ వైలెన్స్ సారీ వైలెన్స్ Okay. వైలెన్స్ కాదు వైలెన్. అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఫ్లూట్ Flute, కానీ flute. ఇట్లాంటివన్నీ. కొన్ని ఇప్పుడు మన instruments. రామిర్యాల గారు Yeah, phone yeah, ప్లే yeah, చేస్తారు కదా. yeah. ఓకే. సో అట్లా అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది అయితే ర్యాపర్ గాని. No, ర్యాపర్ నుంచే కదా ఐడియా కంపోజర్ వచ్చింది. అనుకోవచ్చు. Composer. కంపోజరే Composer. బ్యాక్ చెప్పాక ఆ song ప్రొడ్యూస్డ్. compose చేసింది, okay. కంపోజ్ చేసింది నువ్వే song మొత్తం. కంపోజిషన్ అంతే, Okay. మ్యూజిక్ ప్రొడక్షన్, కంపోజిషన్ అన్ని Composition మేమే మొత్తం. చేసుకున్నాం ఓకే. మొత్తం. ఒక సన్నీ చిన్న అంటే Yeah. కంపోజిషన్ మొత్తం Yeah. వాళ్ళ ఓన్ ప్రొడక్షన్, మ్యూజిక్ ఓన్ ప్రొడ్యూసర్స్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్, Yeah. సింగర్స్. యా మరి ఎందుకు అంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే మీ సాంగ్స్ ఎంత బాగుంటాయి, మీరే ఎందుకు పాడతారు? అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు. మేము అన్న యాక్చువల్ నాకు గా ఒక అవకాశం ఇవ్వు. శిశిరాకి ఇద్దాం అనుకున్నాము కానీ తను ఎప్పుడు బిజీ ఉంటది కాబట్టి. లేదు అంటే మేల్ సింగర్స్ నేను అనేది, అంటే నువ్వు బేసిక్ గా సింగర్ కాదు, అంటే మ్యూజిక్ యా జస్ట్ ఒక ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్. సో చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, అన్న మాకు ఒక అవకాశం ఇవ్వు పాడడానికి, అది ఇది. నేను చాలా కామెంట్స్ చూసాను. ఎందుకు కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని ఎప్పుడు అనిపించలేదు అంటే మీ సాంగ్స్ లో? మా సాంగ్ కంపోజిషన్ లో ఎలా అంటే మాకు సూటబుల్ గా ఉండే సాంగ్స్ అవన్నీ. ఉమ్, ఇప్పుడు మీరు హనీ సింగ్, బాద్షా వీళ్ళ సాంగ్స్ లో వీళ్ళే ఉంటారు, అవును. వాళ్ళే మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసుకుంటారు. అవును. కానీ వి మేక్ ష్యూర్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఇస్ గివెన్ ఆపర్చునిటీ. మీరు ఫీమేల్ కి ఇస్తారు పక్కా ఇస్తాము, బికాస్ అవును. ఉండాలి ఫీమేల్ వాయిస్. నేను చేయలేను, లేకపోతే అది కూడా నేను పాడిస్తాను. బట్ ఫీమేల్ కి మాత్రం ఉంటది, ఎందుకంటే మీ దాంట్లో ఫీమేల్ లేదు కాబట్టి అన్లెస్ ఇట్ ఖచ్చితంగా ఈస్ అవకాశం. అవుట్ వేరే వాళ్ళకి చేయాలి అంటే అప్పుడు వేరే ఆర్టిస్ట్ కి పక్కా అవకాశం ఉంటుంది. ఉమ్, మా సాంగ్స్ మేమే చేసుకుంటాము, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీ టు అదర్స్ యూనో మేము వెబ్ సిరీస్ చేసాం. వెబ్ సిరీస్ లో మేము వేరే సింగర్స్ తో పాడించాం. వేరే వేరే So, సింగర్స్ తోటి రిక్వైర్మెంట్ బట్టి requirement. మా సాంగ్స్ కి మా వాయిస్ ఎక్కువ దానికి, Okay. ఎందుకంటే అంటే కంపోజిషన్ స్టైల్ మీదే ఉంటది Mm. కాబట్టి Yeah, మా మీరే ఆ style. స్టైల్ ఎలా Yeah. అంటే పాడాలి అని మీకు తెలుసు కాబట్టి మీరే మేమే పాడేసుకుంటారు. హ్యాండిల్ చేసుకుంటాం ఓకే. అంతే. ఓకే. అయితే ఇప్పుడు ఫ్యూచర్ గోల్ అంటే ఇంకా వీడియో సాంగ్స్ ఎక్కువ చేయాలి అంటే సోషల్ మీడియాలో మాత్రం రావద్దు అనుకుంటున్నారా ఇప్పటికి కూడా? ఇంత వస్తూ వెళ్తాం వస్తూ వెళ్తాం. వస్తూ వెళ్తారు. ఇప్పుడైనా సోషల్ మీడియా అంటే సో వీ బయటికి హ్యావ్ వద్దాం బిగ్ అనుకుంటున్నారా? ప్లాన్స్. మనం జస్ట్ మ్యూజిక్ ప్రొడక్షన్ పేజ్ కాదండి, అన్ని క్రియేట్ Yeah. చేసుకొని. బయట చాలా డిఫరెంట్ కల్చర్ నడుస్తుంది. ఓకే. హైదరాబాద్ లో కూడా ఉంది, అది తెలియదు ఆడియన్స్ కి. ఉమ్. వీఆర్ ఫోకసింగ్, మేము అలాంటివే చేయాలనుకుంటున్నాం తెలుగు సాంగ్స్ తోటి. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్లుగా మీ ఇండిపెండెంట్ సాంగ్స్ తోనే మీరు రావాలనుకుంటున్నారు. Yeah. సినిమా సాంగ్స్ కాకుండా ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా ఇంత బాగుంటాయా అనేది ఒకటి క్రియేట్ సినిమా సాంగ్స్ తో చేయాలి. కూడా చేస్తున్నాము, మాది ఒక స్ట్రాటజీ ఉంది, వీఆర్ Okay. వర్కింగ్ ఆన్ దాట్. let's see. సినిమా సాంగ్స్ తో కూడా చేస్తున్నాము. ఐ థింక్ సూన్ విల్ హావ్ వన్ మోర్ ఇంటర్వ్యూ, ఒకవేళ అది సక్సెస్ అవుతే ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా సక్సెస్ అవుతే. ప్రమోషన్ ఇంటర్వ్యూ సాంగ్ కనీసం ఇప్పుడు ఈ రకంగా అయినా మిమ్మల్ని మేము బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు మీరు వాడిన సాంగ్స్ లో అంటే ఇప్పటివరకు అంటే వనజారి అయిపోయింది, అండ్ చిపాక్ అయిపోయింది. అంటే మీరు వాడిన సాంగ్స్ కాకుండా ఒక ర్యాప్ వర్షన్ కావాలి మాకు సన్నీ నుంచి, అస్మదీయమై. తనకి నచ్చింది ఓకే. డిఫరెంట్. ఇది సాంగ్ విన్నారా లేదా? ట్రాప్ రాజా అని మాది ఒక సాంగ్ అవును, ఉంది. ట్రాప్ రాజా. మీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కాదు, ఇదైతే ఇది ఏం భాష అన్న? పూర్వకాలం రాజులు రాజుల మాట్లాడుతున్నారు. కాలం భాషలో ర్యాప్ ఇచ్చాము. Hmm. మేడం పేరు ఏంటి? లిరిక్స్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు విజయవాడలో ఉంటారు. ఓకే. తను సపోర్ట్ చేస్తారు ఈ లిరిక్స్ కి. Hmm. ఐ డోంట్ నో ఇఫ్ గో అంటే పూర్ణిమ గారు ఈ వీడియో చూస్తుంటారు, ఆవిడ మీకు మెసేజ్ పెడతారు ఎట్లా? చిన్న వరకు క్లోజ్ అన్నమాట, కొలీగ్ అన్నమాట. తను రాశారు ర్యాప్. ఇది ఐ మీన్ రాజుల కాలంలో వాడే భాష అన్నమాట, భాష అదే. దాంట్లో ర్యాప్ ఇది. అంటే ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే ఇంకా దాన్ని ఏం భాష అంటే పుస్తక భాష కూడా అన్నారు. రాజుల ఏదో కాలం అంటే అంటే గ్రాంధిక ఇంకా భాష, గ్రాంధిక భాష. సంథింగ్ ఐ డోంట్ నో. గ్రాంధికం. యా అస్మదీయమై. రెడీ యా అస్మదీయ మదిని తట్టి విస్మయంబు కలుగ చేసి తస్మదీయ తగతిమితో రస్మయంబె చేశావు. కరముల కర కంకణముల చరణపు విరును పురుల సరిగమలే పంపెను సరితరుణమిదే లెమ్మని అరవిరిసిన కుసుమంటి చలినగువులు దోసి పట్టి తెరమరుచున దాగి బిడియమంత ముట్టగట్టి దరహాసపు మధువులనే గ్రోలమంటూ నన్ను చుట్టి మొరుము. అంటే నిజంగా ఆ పదాలు కొంచెం కష్టమే. అవును, కొంచెం మనం తప్పు వాడినా కొంచెం mistake. ఐ మీన్ ఆ రోలింగ్ రోలింగ్ ఉంటది. అవును, అస్మది ఆ వర్డ్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ కొంచెం సాంస్క్రిట్ combination లోనే ఉంటాయి. కాంబినేషన్ అంతే. చాలా ప్రాక్టీస్ చేసాము. మీరు సడన్ గా పాడమంటే రావట్లేదు. సడన్ గా అవును, పాడమంటే మరి రాదు. ఇన్ని ట్రై చేసిన మీరు ఫ్యూజన్ అంటే ఇది ఎందుకు ట్రై చేయలేదు? అంటే డివోషనల్ వైపు
డివోషనల్ సపోర్ట్ చేసాము. మేము డైరెక్ట్ గా వెళ్ళలేదు. మాకు చేయాలంటే వీ కెన్ డూ డివోషనల్ సాంగ్స్. అదే తెలుగు చేయొచ్చు, మళ్ళీ తెలుగు గాడ్స్ మీద చేయొచ్చు, క్రిస్టియన్స్ మీద చేయొచ్చు. ఇట్స్ అవును వెరీ ఈజీ ఫర్ అస్. అవును చెప్పాం కదా, ఫోక్ ఎలా వెళ్ళలేదు, దీనికి దీనికి కూడా అలా కూడా వెళ్ళలేదు. devotion బట్ వి side కూడా సపోర్టెడ్ వెళ్ళొద్దు అనుకున్నాం. Yeah. కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కొలీగ్స్ చేశారు. కి మ్యూజిక్ తోటి చేసాం. సపోర్ట్ ఇప్పుడు V6 కూడా బతుకమ్మ సాంగ్ ఇవన్నీ అవే బతుకమ్మ కదా. అవన్నీ చేసాం, మేము Okay. సపోర్ట్ చేసాం. అంటే బతుకమ్మ అది ఒక కల్చరల్ సాంగ్ అనేది డివోషన్ సాంగ్స్ లైక్ ఏంటంటే ఫ్యూజన్ అంటే ఇప్పుడు లైక్ శివ గాడ్ శివ మీద Yeah. ఇప్పుడు కాలభైరవ మా చాలా ఉన్నాయి కదా, కాలభైరవ అవునవును. అష్టకం అని అట్లా మన ఐగిరి నందిని చాలా మంది చేశారు కదా అంటే ప్రయోగాలు ఈ Hmm. సాంగ్స్ మీద. సో మీరు అట్లాంటి మీ స్టైల్ చూడలేదు నేను. అది అట్లాంటి మైట్ బి ఫ్యూచర్ లో ఇట్స్ అ ఎక్స్పెక్ట్ గుడ్ చేయొచ్చా? సజెషన్, విల్ ట్రై. Yeah, try ఫ్యూచర్ లో చేస్తాం. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నేను ఆల్రెడీ అవన్నీ చేసేసాను, కానీ మీ నుంచి ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్రై చేయలేదు, అదే ఇప్పుడు కదా వీఆర్ లైక్ Hmm. ఫోకస్ ఆన్ వన్ స్ట్రాటజీ. లెట్స్ సీ అది వర్క్ అయితే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే విల్ టేక్ అనదర్ 4-5 months మేము Hmm. అనుకున్నది చేయాలంటే. లెట్స్ సీ. అంటే దాని మీద మళ్ళీ డివియేట్ అయిపోయామనుకో ఈ మొత్తం ప్లాన్ అంతా పోతుంది. సో ఓకే ఐడియాస్ ఉండే మాకు, కొన్ని ఫ్రెండ్స్ సపోర్ట్ చేసాం మ్యూజిక్ తోటి. బట్ మేము ఫోర్ ఫ్రంట్ లో ఉండి చేయలేదు ఎప్పుడు. బట్ వి విల్ ట్రై. అంటే ఇప్పుడు సన్నీ చిన్న ఇద్దరు అంటే డైలీ అలా కూర్చుంటారా, ఒక ఎన్ని అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఎట్లా అంటే వీక్లీ అలా మీ జామింగ్ సెక్షన్ ఏమైనా ఉంటుందా ఒక సాంగ్ గురించి అనుకోవడానికి? ఒకప్పుడు ఎట్లా ఉంటుంది? డైలీ, ఉమ్. తర్వాత ఇప్పుడు వీకెండ్స్, బిజీ అయిపోయి ఇప్పుడు Monthly. మంత్లీ వన్స్. ఇప్పుడు మంత్లీ వన్స్. ఐ థింక్ One- ఓన్లీ లాస్ట్ 3-4 months నుంచే కొంచెము చాలా తక్కువ కలుస్తున్నాం. వర్క్ Okay. జరుగుతుంది, వర్క్ ఈజ్ లైక్ అంటే ఫోన్ల ద్వారా జరిగిపోతుంది. మొత్తం Ah. వర్క్ ఎట్లా జరుగుతుంది. చేద్దాం ట్యూన్ ఏంది అది ఇది. కలవడం అనేది Okay. జరుగుతుంది. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం కష్టం. బట్ ఓకే అంటే కంపోజిషన్ చేయాలంటే ఖచ్చితంగా కూర్చొని Yeah, yeah. చేయాల్సి అది ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా Hmm. మేము సాటర్డేస్ నైట్స్ కూర్చుంటాం. నైట్స్ సాటర్డేస్ ఏంటంటే తనకు లీవ్ ఉంటుంది. Okay. సో సాటర్డేస్ లైక్ వీల్ సెట్. సాటర్డేస్ Saturdays, సండేస్ Sundays మీరు super. స్పెండ్ చేస్తారన్నట్టు Yeah. కంపోజింగ్ మీద. Yeah. ఓకే నైట్స్ ఇస్ గుడ్ టైం ఫర్ అస్. ఒక సాంగ్ చేయాలంటే అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు? ఇప్పుడు మనకి వీడియో సాంగ్ అంటే ఓన్లీ ఆడియో సాంగ్ సంబంధించి ఎన్ని రోజులు తీసుకొని సాంగ్ కంపోజ్ ఆడియో చేస్తారు? సాంగ్ 1 hour నుంచి 1 day లో అవ్వచ్చు. ఓకే బట్ వీడియో ప్రొడక్షన్ వచ్చేసి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, టీమ్ ని బిల్డ్ చేయడం చాలా ఉంటుంది. ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది అనుకోండి, తొందరగా జరిగిపోతుంది. తొందరగా అయిపోతుంది. అయిపోతుంది. ప్రొడ్యూసర్ ఎందుకంటే ప్రొడక్షన్ మన పాకెట్ లో నుంచి పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అన్ని. అండ్ మేము కూడా ఎలా ఉంటుందని మా ప్లాన్ 1 day షూట్ లో అయిపోవాలి. దాంట్లో కూడా స్టూడియో ఉందా, సెపరేట్ స్టూడియో? సెపరేట్ అంటే అంటే రికార్డింగ్ మీరు- ప్రొడక్షన్ కి మీకు- మా ఇంట్లో తన ఇంట్లో వి Ah. హావ్ అవర్ ఓన్ అదే, స్టూడియోస్. studios మాకు స్టూడియోస్ పెట్టేసుకున్నాం. ప్రాబ్లం లేదు. ఓకే లొకేషన్ షూట్స్ ఉంటుంది, Shoots వీడియో కోసమే షూట్స్ కి problem. ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆ 1 day షూట్ లో కూడా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఆర్టిస్ట్ మంచిగా పర్ఫామ్ చేయలేకపోయినా కూడా ఆ వీడియో విల్ బి అ బిగ్ లాస్ ఫర్ అస్. ఓకే So we compromise on that. కాంప్రమైజ్ Compromise అయిపోవాల్సి అవ్వాలి. వస్తుంది అంతే. ఎండ్ ఆఫ్ ద డే. ఓకే సో వి ట్రై సపోర్టింగ్ ఉంది మాకు ఫ్రెండ్స్ త్రూ, లొకేషన్స్ కానీ అలాంటివి దొరికిపోతుంది. బట్ ఆర్టిస్ట్, డాన్సర్స్, లైటింగ్, ఇంత ప్రాపర్ సెటప్ అన్నీ ఉండాలంటే అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సాంగ్స్ లలో ది బెస్ట్ సాంగ్స్ ఇవి అని మీకు అనిపించింది? అన్ని- మావన్నీ మా బెస్టే అన్నది మాకు కూడా అన్ని అవును, మాదే. అనిపిస్తుంది. మన సాంగ్స్ మనకి బాగున్నాయి అనిపిస్తుంది. ఆర్టిస్ట్ కదా, కానీ మన అంటే- డైలాగులు తెలిసిపోతుంది ముందు. బేసికల్లీ అది అందరు చెప్పే ఒక ఆన్సర్. Hmm. మా సాంగ్స్ అన్ని బాగుంటాయి, మాకు అన్ని మా సాంగ్స్ అన్ని ఇష్టమే, Hmm. అందరికి అన్ని ఇష్టమే, కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అని అట్లా ఉంటది కదా. మేము సో బాగా నాకు ప్రొడక్షన్ వాల్యూస్ బట్టి పోకే పోకే అని ఒక పంజాబీ సాంగ్ ఉంది. Hmm. అది నాజా నాజా, పంజాబీలో నాజా నాజా. దాన్ని Okay. తెలంగాణలో చేస్తాం మేము సాంగ్. Okay. దానికి ఆ పంజాబీ ఆర్టిస్ట్ కూడా ట్వీట్ చేసి రిలీజ్ అయిన తర్వాత. Oh. దిస్ వాజ్ సమ్ 5 years బ్యాక్ అనుకుంటా. పోకే Hmm. పోకే అని ఉంటుంది ఇప్పుడు. Hmm. ప్రాపర్ చాలా బాగుంటుంది. బీట్స్ కూడా, సాంగ్ కూడా, ట్యూన్ కూడా, వీడియో కూడా చాలా బాగుంటుంది. అది తెలుగు Hmm. వన్ లో ఉంటుంది సాంగ్. ఓకే ఆ సాంగ్ అంటే వీడియోలో యాక్టింగ్ చేసింది కూడా నువ్వు? అది Hmm. నేను Hero. మా కాలేజ్ లోనే చేసిన అనమాట. ఓకే ఐ మీన్ చేపించారు డైరెక్టర్. సో ఆ సాంగ్ ఇప్పుడు మాకు వస్తుంది. అయితే ఆ పోకే పోకే సాంగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఓకే ఓకే. నా ఇంటర్వ్యూలో. ట్రాప్ రాజా నాకు నచ్చింది. పాడేసాను ట్రాప్. ఓకే పోకే 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 పాడేసి. బంగారం ముద్దుగుంటవే పిల్ల నువ్వు నందనందును. లిరిక్స్ లిరిక్స్ చూసుకోవాలి. సరే ఒక చిన్న ఇంకొంచెం బ్రేక్. Yeah. ఏదో ఏదో మాయా నిన్ను చూసి చూడంగానే పాడి పాడిపోయానే నీ మాటే వినగానే. స్వీటీ ఆన్ ద ఫ్లోర్ యువర్ 24 karat gold, నాతో ఉండరాదే, విల్ యు బి మై జియర్. ఓహో బస్తీ దొరసాని
బాగా ముస్తాబయ్యింది అందా చందాల వన్నెలాడి ఎంతో బాగుందే ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అందా చందాల వన్నెలాడి ఎంతో బాగుందే. ఇందాక చెప్పాను కదా జానపదం రంజిత్ జానపద లిరిక్స్ కొంచెం రాశాడు. యా నాట్ రాయలసీమ జానపదం స్టైల్లో రాసి పంపాడు. అప్పటికప్పుడు చేసిన సాంగ్ ఇది చాలా మంచి నచ్చింది. యా ఉయ్యల ఊగే ఉయ్యల ఊగే అని మంచి సాంగ్, వెరీ సింపుల్ మెలడీ అండ్ యా ఫోకే దానికి కొంచెం ర్యాప్ టచ్ ఇచ్చి కంపోజ్ చేసినాం అనమాట. సో అది ఇలా వెళ్తుంది. యో వాయిసే మెలికో మెలికో నీ ఊపే గడుసో గడుసో చూస్తుంటే వణికెను వణుకో నిశమోజుల యువ్వారానే ఎటకారముత తరుముత రానే శకిత జత కట్టే వానే ఓ మై గాడ్ ఓ మై గాడ్ సింధులు వేసే యవనారి కయ్యములోన సింధులు వేసే కొత్త రైక కొంగుల్లోన సుడిగాలి సూడులగాలం సెలికత్త సెంపల మీద ముసిరాడే మూతుల కోసం మురిసావా ముక్కు పుడక ఉయ్యల ఊగే వనజారి ఒళ్ళులోన ఉయ్యల ఊగే సిరకట్టు సుంగుల్లోన మొనగాడి సూపుల యుద్ధం సినదాని సొంపుల మీద వనజారి ఊపుడు మొత్తం అతగాడి సంధి కోసం. సూపర్ అసలు భలే ఉంది. అంటే నిజంగా ఫోక్ స్టైల్ అంటే బీట్ కూడా అట్లాగే ఉంది. తెలుగులో అట్లాంటి లిరిక్స్ దొరకడం చాలా కష్టము. బట్ యూనో మంచి జానపదం మాకు మంచిగా అనిపించింది అనుకో వెళ్ళిపోతాం. చేస్తాం. దేర్ ఆర్ మెనీ సాంగ్స్ లిరిక్స్ మొత్తం రాసేసి అరే హ్యాపీ లేమని పెట్టేసాం పక్కకి. మ్యూజిక్ సూపర్, లిరిక్స్ వల్ల కొన్ని అలా సో ఈ సాంగ్ వచ్చి చాలా రెట్రో పాత పాట ఇది. మేఘమాల అనే పాట, దానికి చిన్న ర్యాప్ చేసి వి డిడ్ అ సాంగ్. వీడియో కూడా ఉంది దీనికి, చాలా బాగుంటుంది. మేఘాల్లో మెరుపుల వెలుగు నీ పెదవులకే అద్దాలా చిరుకుల్లో సూది చురుకు నీ చూపులకే నేర్పాలా నా ఊహల్లో రేజా బిల్లివై దోబూచులాడగరావేలా నీ మాటలతో సరిగమలే అల్లేసి పాటలు పాడాలా ఓహో మేఘమాల నీలాల మేఘమాల మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా. సో అంత పాత పాట, అంత పాటను తీసుకొని ధైర్యం చేసాం. ధైర్యం చేయడం కాదు, మొత్తం మార్చేసారు పాటని. కొంతమంది కొని వేసారు అనుకుంటారు. పర్లేదు. నెక్స్ట్ సాంగ్ ఇంకోటి ఇలాంటిది నా మది నిన్ను పిలిచింది గానమై. రాయలసీమ రోషం ఉన్నదానివే నీ ముక్కు పుడక చూస్తే మెస్మరైజింగ్. నీ కళ్ళ జోడు పెట్టిన చిత్రవతివే నువ్వు గర్చు పిల్లవే నువ్వు నిక్కులాడివే. ఓ ఎమ్మే డిడ్ యు ఫాల్ ఫ్రమ్ ద స్కై యో ఈ అభి ఛాన్స్ ఇవ్వడు నీకు ఫ్రమ్ కర్నూల్ టు చెట్టు నువ్వు అందగత్తవే నువ్వు అప్సరసవే అయిన పడిపోనులే. మా వేటాల మడవ కట్టి సేన్ల పోతుంటే ఎనుముల తోళ్ళతో దావ పట్టి ఆడకయ్యండో తొట్టి కారం చెయ్యల కూర వండుకొచ్చాను. చాలా బాగుంది. ఇంకా మీ నుంచి మస్తు ఇండిపెండెంట్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హిట్ సాంగ్స్, డబుల్ హిట్, ఈ హిట్ కన్నా డబుల్ బ్లాక్ బస్టర్ ట్రెండింగ్ లోకి వెళ్ళాలి సాంగ్స్ అని. అంటే అప్పటి జింపాక్ చిపాక్ సాంగ్ లాంటిది అనను నేను, ఎందుకంటే అందరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది కాదు, కానీ అంత హిట్, అలాంటి హిట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. ఇంకా సాంగ్స్ రావాలని. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మీ కెరీర్ ఇంకా ఫ్యూచర్ ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్.